6వ అధ్యాయము దాని మొదటి వచనం చూసినప్పుడు, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములో 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. ఆయన వారిని సృజించినందుకు సంతాపం పొందాడు అని చెప్తున్నాడు. సంతాపము, పశ్చాత్తాపము వేరైనటువంటి మాటలై ఉన్నాయి. పశ్చాత్తాపము అనంటే చేసిన తప్పు కొరకై, రిపెంట్ అంటారు దీనిని. సో ఇంగ్లీష్లో చూసినప్పుడు దానికి రిపెంట్ అనే మాట ఇక్కడ రాస్తున్నది. సరిదిద్దుకోవటము, ఆయన పశ్చాత్తాపడటం అని అర్థము. పశ్చాత్తాపడి మారు మనస్సు పొందుడి అంటున్నారు కదా. సో ఇక్కడ సంతాపం అనేటువంటి మాట చూసినప్పుడు సంతాపం ఎక్కడ తెలియపరుస్తారు? దుఃఖమున్న చోట సంతాపమును తెలియపరుస్తారు. ఓకే, దుఃఖమున్నటువంటి చోట సంతాపము కనిపిస్తుంది, కానీ చెడుతనం ఉన్న చోట పశ్చాత్తాపం కనిపిస్తుంది. దుఃఖమున్న చోట సంతాపము, చెడుతనం ఉన్న చోట పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఇప్పుడు 2 విషయాలు మనం చూసినట్లయితే, ఈ 2 విషయాలను చూసినప్పుడు దేవుడు ఆయన పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం మనకి లేదు. పశ్చాత్తాపం విషయంలో చూసినప్పుడు ఆయన భూమి మీదకు మానవుడిగా వచ్చినప్పుడు ఆ భూమి మీద ఆయన ఎన్నడూ కూడా పశ్చాత్తాపడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నడూ కూడా పశ్చాత్తాపడలేదు. యోహాను దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిస్మం ఇవ్వని అడుగుతున్నాడు. నేను నీ చేత బాప్తిస్మం పొందుకోవాలి, అయితే నీవేళ నన్ను బాప్తిస్మము ఇవ్వమని అడుగుతున్నావని అంతూ చెప్పాడు. సో యేసు ప్రభు అన్నాడు, సరే ఇప్పటికి ఇది కానేమో, తర్వాత చూద్దాంలే. నేను నీ చేతికి ఇస్తానో నువ్వు నా చేతికి ఇస్తావు, తర్వాత చూద్దాం, కానీ ఇప్పటికైతే ఇది కానేమో అని చెప్పేసాను అన్నాడు. దేవుడు ఎన్నడూ కూడా ఆయన బాధపడ్డట్టుగా కనిపించటం లేదు. ఇంగ్లీష్లో ఒక వర్షన్లో చూసినప్పుడు ఫర్ ఐఎమ్ సారీ అని రాస్తుంది. ఐఎమ్ సారీ అని రాస్తుంది. ఈ సారీ అనే పదం వినగానే మనకు వెంటనే అర్థమవుతుంది ఏదో తప్పు చేశామని. ఓకే, తప్పు చేశామని అంటే నీవు కనీసం నీకు మనస్సులో ఒక మాట దుఃఖం పుట్టట్లేదా? నీ మనస్సాక్షి నీతో మాట్లాడటం లేదా? ఒక సారీ అనేటువంటి భావన నీలో కలగట్లేదా అని చెప్తూ ఉంటారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ
నేను మీ కొరకు ఇవ్వవలసినది ఇచ్చాను. అయితే ఇచ్చిన దానిని మీరు పొందుకోవటానికి యోగ్యులు కారు. అయినా కూడా నా దీర్ఘ శాంతము నేను వహించాను. పేతురు పత్రికలో చూస్తున్నట్లయితే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, పేతురు యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వారు నీటి ద్వారా రక్షణ పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎవరు? 8 మంది. 8 మంది ఎవరు? నోవహు, ఆయన భార్య, ఆయన 3 కుమారులు, ఆ 3 కుమారుల యొక్క 3 భార్యలు కనిపిస్తున్నారు. అదే మరలా తిరిగి మనము ఈ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే దాని 3వ వచనంలో చూస్తున్నాం, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను. అయినను వారి దినములు 120 ఏండ్లు అగును అనెను. సో ఇక్కడ దేవుని చూస్తున్నప్పుడు, ఒక్కసారిగా ఈ బోధ చేసేటప్పుడు అకస్మాత్తుగా ఆయన కోపం వారి మీద రగులుకున్నదని, అకస్మాత్తుగా ఆయన మనుషులందరినీ నీటిలో ముంచేశాడని, అకస్మాత్తుగా ఆయన జంతువులను, పురుగులను కూడా అంటున్నాడు. పురుగులు కూడా విడిచిపెట్టలేదు. ఆ పురుగులు కూడా ప్రళయంలో పట్టుకొని పోయినాయి. అంటే ఏ జాతి, ఏ యొక్క జీవి కూడా మిగలలేదు. సో వెంటనే దీన్ని చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే, దేవుడికి ఇంత కోపం ఎందుకు వచ్చింది? అంత కోపంతో 40 రాత్రులు 40 పగళ్ళు ఎడతెరిపి లేకుండా ఆకాశం నుండి కుండపోత పోసినట్లుగా ఆ వాకిట విప్పి ఆయన ఎందుకు ఇంత వర్షం కురిపించాడు? ఎందుకు ఆయన కోపంలో మనుషులు ఎంత భయంకరంగా చంపేశాడు అనిపిస్తుంది. ఇక్కడ చూసి ఈ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడి కోపమే కనిపిస్తుంది. దేవుడి కోపం మాత్రమే కనిపిస్తుంది. ఆయన చాలా కోపం తెచ్చుకున్న వాడై ఈ మనుషులందరినీ కూడా, నరుల హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, వారి ఊహలంతా కూడా చెడ్డవే. ఊహ, ఆలోచన, క్రియ 3 ఉన్నాయి. ఊహ అది పుట్టింది, ఇది ఒక మొదటిగా పుట్టేది అది కల్పనలో పుడుతున్నది ఊహ. దానిని ఎలాగ నేను క్రియలోకి తీసుకొని వస్తానా అని చెప్పేది ఆలోచన. ఆ ఆలోచన క్రియ రూపంలోకి వచ్చినది కనిపించే పాపం. ఆలోచన క్రియ రూపంలో వచ్చినప్పుడు కనిపించేటువంటిది పాపముగా మనకు కనిపిస్తున్నది. అపవాది తన ఊహలో, తన ఆలోచనలో, ఎప్పుడు ఆయన పరలోకంలో దూతగా ఉన్నప్పుడు తనలో తాను గర్వించిన వాడై, తనలో తాను నేను దేవుని సభాపర్వతం మీదకి వెళ్ళి కూర్చొని, మరలా చెప్తున్నది, దేవుని సింహాసనం వేరు, దేవుని యొక్క నివాసం వేరు, ఆయన సభాపర్వతం వేరు. ఆ సభాపర్వతం అనగా అందరినీ సమకూర్చి నా అధీనములో పనిచేస్తున్న వారందరూ రండి అని పిలుస్తున్నప్పుడు కూడి వచ్చేటువంటి ఆ దూతల సైన్య సమూహం అంతా వస్తూ ఉంటే, ఆ సైన్య సమూహంతో ఆ సభా పర్వతం మీదకి వెళ్ళి కూర్చొని దేవుడికి బదులుగా ఈయన దేవుడిగా ఉండి శాసనం చేయాలనుకున్నాడు. అనుకొని మనస్సులో అనుకుంటే 2వ స్టేజ్లో దేవుడు వదిలిపెట్టాడు. 1 ఊహ, 2వది ఆలోచన, 3వది క్రియ. ఆ క్రియలో ఏమి చేశాడంటే, పరలోకములో అనేక కోట్ల మంది దూతలను తన వైపునకు లాక్కొని దేవుడికి వ్యతిరేకం చేశాడు. ఆయన తోకతోటి తెచ్చుకున్నాడు కదా, అనగా ఆయన శక్తితోటి ఆయన కిందకి తెచ్చుకున్నాడు. ఆ క్రిందకు వచ్చినటువంటి ఆ దూతలే ఈ దయ్యములు లేక దుష్టాత్మలు లేదా అపవిత్రాత్మలు. దయ్యము,
దుష్టాత్మ లేక అపవిత్రాత్మ. పరలోకంలో దేవుడు ఉండగానే దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఆ దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఊహ ఆలోచనలకు తెచ్చుకొని ఆలోచన క్రియరూపలకు తెచ్చుకున్నప్పుడు దేవుడు అప్పుడు అన్నాడు, నువ్వు అక్కడ ఉండటానికి లేదు, దిగి కిందకి పో. ఎందుకు మరి దేవుడు భూమి మీదకు పంపించాడు అని ఒక సందేహం మనకు పుట్టుకొని వస్తుంది. ఆ సుందరమైన తోటలకు ఎందుకు పంపించాడు అని అంటే, ఈ భూమిలో అప్పటికి దేవుడు ఏదైనా తోటను సృజించాడు. దీనికి ముందు కథ మరలా డిస్పెన్సేషన్ ఒకటి ఉన్నది. దాన్ని చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించిన. 2వ వచనంలోకి వచ్చే భూమి శూన్యముగాను నిరాకారము, మరి ఏదో ఉండేది, అది నీళ్లతో కప్పబడింది. ఇది మరొక థియరీ. దాని ప్రూఫ్ ఎక్కువగా మన దగ్గర లేదు, అయినా కూడా కొన్ని థియరీస్ మన దగ్గర ఉన్నాయి. ఆ థియరీలో నిరాకారముగా ఉన్న నీటిలో నుంచి భూమిని బయటికి తీసుకొని వచ్చాడు, ఈ సృష్టిని సృజించాడు. నోవహుతో ఏమని ప్రామిస్ చేస్తాడంటే, నేను మరలా ఎన్నడూ నీటితోటి నాశనాన్ని తీసుకొని రాను. ఇది 2వసారి అనుకుందాం. ఏది మొదటిసారి 1వ అధ్యాయము 1-2 వచనాల మధ్యలో, 2వసారి 6వ అధ్యాయంలో. 6 అధ్యాయములు వచ్చేలోగానే ఈ ప్రళయం రావాల్సి వచ్చింది. ఆది కాండము 6 అధ్యాయాల్లోగానే, అది కనీసం 6 గ్రంథాలు దాటిన తర్వాత 7వ గ్రంథాలు వచ్చినా కూడా కొంచెం బాగుండేది. అయ్యో, దేవుడు ఎంతో కాలం జీవితాన్ని వారికి ఇచ్చేసాడులే అనుకుందాం. సరే, ఇది కూడా కొంచెం ఇక్కడ టచ్ చేసిన ముందుకు వెళ్తాను. ఆదం ఎంతకాలం బతికాడు, నోవహు ఎంతకాలం బతికాడు, హానోకు ఎంతకాలం బ్రతికాడు, మెతూషెల ఎంతకాలం బతికాడు. వీరు బ్రతికినటువంటి దినములలో వారి యవ్వన కాలము కొందరికి 60 సంవత్సరాల్లో, కొందరికి 100 సంవత్సరంలో, కొందరికి 130 సంవత్సరంలో వారికి యవ్వన కాలం ఆరంభమైతే, వారు మిగిలినటువంటి 800 సంవత్సరాలుగా వారు పిల్లలను కంటూనే ఉన్నారు. ఎంత జనాభా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుందాం. మనకేమనిపిస్తుంది, 6వ అధ్యాయం మొదటి అధ్యాయంలో నుంచి 6వ అధ్యాయం మొదటి అధ్యాయంలో 2 కనిపించారు, 2వ అధ్యాయంలో కూడా 2 కనిపించారు, 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ 2 తోట నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఆ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మనకు కనిపించేవారు 4. ఒకడు చనిపోయాడు. మరి అక్కడ లెమెక కనిపిస్తున్నాడు, ఓ ఆదా ఓ సిల్లా అని కేకలేస్తున్నాడు కదా. ఇప్పటిక మనకు కయీను కనిపిస్తున్నాడు, ఆయన భార్యలు కనిపిస్తున్నారు కదా. అనేక మంది పిల్లలు ఉన్నారు. అయితే ఎవరైతే ఈ లైన్లో అవసరమో, ఏ లైన్లో యేసు ప్రభు యొక్క జననం వరకు ఎంతమంది అయితే ముందుగా లైన్ అవసరమో వారి లైన్ ఒక్కటే రాశారు. అదొక్కటే లైన్ రాస్తారు, ఇంకా వేరేదేం రాయలేదు. మనమందరం కూడా సైన్స్ చదువుకున్నప్పుడు ఇలా ఒకటి వచ్చేది, రూట్ వచ్చేది అన్నమాట. ఇక్కడ నుంచి 2 గీతలు ఇట్లా వెళ్తాయి, ఈ 2 గీతల నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాయి, ఈ 2 గీతల నుంచి 3 గీతలు 4 గీతలు వెళ్తాయి, ఈ మధ్యలో నుంచి మళ్ళీ ఒక గీత వస్తాయి, ఈ మధ్యలో. అంటే ఈవెన్ మన వంశావళిని చూపించేటప్పుడు కూడా వంశావళిని ఒకరోజు మరలా నేను ఇక్కడ పిక్చర్ రూపంలో మీకు చూపిస్తాను వాటిని. అయితే ఎవరితోటైతే దేవుడికి అవసరం ఉన్నదో, ఏది అవసరమో, క్రీస్తు యేసు ఆయన ఈ మానవాళిలో దావీదు వంశంలో కలిగిన వాడుగా, ఆ దావీదు వంశము ఆదము దగ్గరికి వెళ్తున్నట్లుగా, ఆదము సృష్టికర్త అనే దేవుడైనట్లుగా అది చూపిస్తున్నప్పుడు, ఆ సృష్టికర్త దేవుడి నుండి కలిగిన వాడుగా చూపిస్తున్నప్పుడు దేవుడు ఆ ఒక్క లైన్ వాడుకున్నాడు. ఆ ఒక్క లైన్ వాడుకొని అందులో మనకు యేసు ప్రభు యొక్క వంశావళి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ వంశావళి అక్కడితోటి నిలిచిపోతుంది. ఆ తర్వాత ఏ గ్రంథంలో కూడా వంశావళి రాయబడలేదు. సో వంశావళి ఇక్కడ వరకు ముగించబడినది. ఓకే, సో వీరు పిల్లలను కంటూ ఉన్నటువంటి సమయంలో దాదాపు ఇప్పుడు ఎంత ప్రపంచం ఉన్నదో అప్పుడు కూడా అంత ప్రపంచం ఉన్నది. ఇప్పుడు ఎంత ప్రపంచం ఉన్నది అప్పుడు కూడా అంత. అయితే అప్పుడు భూమి ఒకటిగానే ఉన్నది, ఇప్పుడు 7 ఖండములుగా ఉన్నది. 7 ఖండములా 5 ఖండములా? ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? 7 కాంటినెంట్స్. 7 ఖండములు అయిపోయాయి. మనం 9వ అధ్యాయానికి వెళ్తున్నాం, అక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, ఖండాలు విభజించబడటం. సో 7 ఖండాలుగా ఉన్నటువంటి భూమి ఇప్పుడు కనిపిస్తుంది. ఆ 11వ అధ్యాయంలోకి వెళ్తున్నప్పుడు మనకు అక్కడ భాషలు విభాగింపబడినట్లు కనిపిస్తుంది. దానికి ముందు ఒకటే భాష, ఒకటే పలుకు.
ఇప్పుడు ప్రభుత్వములు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటంటే ఆదికాండము 11వ అధ్యాయమును తిరగతిప్పి రాయాలి. మరలా నేను చెప్తున్నాను ఈ మాట, ఏ గవర్నమెంట్ అయినా, అది హిందూ పరిపాలన గవర్నమెంట్ కావచ్చు, ముస్లిం పరిపాలన గవర్నమెంట్ కావచ్చు, క్రిస్టియన్ పరిపాలన గవర్నమెంట్ కావచ్చు, అందరూ కూడా 11వ అధ్యాయమును తిరగతిప్పి రాయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి 11వ అధ్యాయం తిరగతిప్పి రాయటం అని అంటే, భూమిని మరలా ఒకటి చేయటం, అందరూ ఒక భాష మాట్లాడటం, అందరూ ఒక అధికారం కింద, ఒక చక్రవర్తి కింద అధికారంలో ఉండటం, అందరూ కలిసి ఒకటే ధనాన్ని వాడటం. ఇప్పుడు మనం రూపీలు మాట్లాడుతూ ఉంటాం, మన ప్రక్కన టకాలో మాట్లాడుతూ ఉంటారు, ఇంకో పక్కన వచ్చేసి దిరంలో మాట్లాడుతుంటారు, ఇంకో పక్కన పౌండ్లో మాట్లాడుతుంటారు, మరొక పక్కన డాలర్లో మాట్లాడతాం, మరొక పక్కన యూరోలో మాట్లాడుతుంటారు. ఈ వీరందరూ కలిసి ఇప్పుడు 29 దేశాలు ఇప్పటికీ ఏకమైపోయి మా అందరి యొక్క కరెన్సీ యూరో అని ఒప్పుకున్నారు. దాని యూరోపియన్ యూనియన్ అంటారు. నేను మరలా వస్తాను, 11వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ వివరాల దగ్గరికి వస్తాను నేను. అయితే వీరు చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే ఆదికాండం 11వ అధ్యాయమును తిరగరాయటం అని అంటే, మరలా ఒక భూమి, ఒక భాష, ఒక పలుకు, ఒక చక్రవర్తి. ఆ రోజు చక్రవర్తి ఎవరు అని అంటే నిమ్రోదు చక్రవర్తి. షినార్ దేశంలో మనం వెళ్ళి ఒక నగరమును కట్టుకొని, ఒక గోపురమును కట్టుకొని మనం విస్తరించకుండా ఇక్కడే ఉండిపోదామని చెప్పినటువంటి ఆ చక్రవర్తి పేరు నిమ్రోద్ అయి ఉన్నది. ఓకే, సో రేపు రాబోతున్నటువంటి చక్రవర్తి ఎవరు అని అంటే అంత్యక్రీస్తు ఆయన పేరు. ఆయన ఒక రాజు, ఆయన దూత కాదు, ఆయన పరలోకం నుండి వచ్చేవాడు కాదు, ఆయన భూలోకములలో మనుష్యులలో పుట్టిన ఒకడై ఉంటాడు. ఆయన ప్రపంచ చక్రవర్తిగా మార్చబడతాడు. అందుకని ప్రయత్నములు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నములలో యూరోపియన్ యూనియన్లో ఇప్పటికీ 800+ సీట్స్ ఉన్నాయి వారి పార్లమెంట్లో. మన భారతదేశంలో ఐ థింక్ 525 సీట్లు అనుకుంటా, 25-24 సీట్లు ఉన్నాయి మనకు ఇండియన్ పార్లమెంట్లో. దానిని ఇప్పుడు పెంచి 800 చేశారు. ఈ ప్రయత్నము చేసి ఒక భాష, ఎక్కడ? మన భారతదేశంలో ఇన్ని రాష్ట్రములు ఉన్నాయి కదా, ఇన్ని రాష్ట్రంలో ఒక భాష. ఏమిటా భాష కావాలట? హిందీ కావాలి. ఎందుకు? ఆయన ఢిల్లీలో కూర్చొని పరిపాలిస్తే మనం అందరం ఒక భాషలో ఉండాలి. చక్రవర్తి ఆధిపత్యం అంటారు. ఓకే, సో దాని కొరకు వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మిగతాటువంటి భాషలు, సంస్కృతులు అన్నీ కూడా పోయేసి ఇప్పుడు ఏమున్నదంటే కామన్ మీడియం ఇంగ్లీష్ ఉన్నది. ఆ బ్రిటిష్ వాళ్ళు రాబట్టి మనకి ఇంగ్లీష్ ఉన్నది, లేకపోతే ఎప్పుడో హిందీ వచ్చేసింది, లేదంటే సంస్కృత్ వచ్చేది. సో వీరి ప్రయత్నం ఏమిటి? ఇది. వారి ప్రయత్నం ఏమిటి? అది. అందరు కలిసి రేపు లొంగిపోతారు. అందరు కలిసి సరే మనమందరం మన చిన్న చిన్న దేశాలకి రాజులుగా ఉందాం, కానీ మన మీద మహారాజు ఉంటాడు, రాజులకు రాజు, మన మీద రాజులకు రాజు. మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎందుకంటారు ఆయన రాజులకు రాజు అని? ఎందుకంటే రాజులు చిన్న రాజులు అందరి మీద, ప్రపంచాన్ని పరిపాలించేటువంటి రాజే రాజులకు రాజు అవుతాడు. సో దాని కొరకు వీరు ప్రయత్నం చేస్తున్నారు. సరే, మనం ఇక్కడి నుంచి మరలా వెళ్ళిపోతున్నాం, రిటర్న్ వెళ్తున్నాం. ఈ నోవహ కాలంలో దేవుడి కోపం కనిపిస్తుంది, చిన్న ప్రపంచం కనిపిస్తుంది. రెండు కూడా తప్పు. ఆయన దీర్ఘశాంతము 120 సంవత్సరాల వరకు వచ్చింది. మనకి లాక్డౌన్ పెట్టినప్పుడు కనికరం లేకుండా అలా తిరుగుతూ ఉండగానే 8 గంటలకు చెప్పాడు ఇంటికి వెళ్ళిపోండి అందరు అన్నారు. కనికరం లేదు. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఎవరు ఊరికి వెళ్ళడానికి లేదు, ఎవరు తమ వారి దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఎవరు ఎక్కడ చచ్చిపోయారో, ఎక్కడ పడిపోయారో ఎవరికి తెలియదు. మనమైతే మన ఇళ్లలో కూర్చున్నాం. కానీ మిగిలిన వారి దేశం వదిలిపెట్టేసి వచ్చారు, వారి ప్రియులను వదిలిపెట్టేసి వచ్చారు. వారి ఇంటికి వెళ్ళాలని బయలుదేరితే వారి మధ్యలో చచ్చిపోయారు కొంతమంది, నడుచుకుంటూ వెళ్తూ పట్టాల మీద చనిపోయారు కొంతమంది. అయినా కనికరం 2 సంవత్సరాల వరకు కనికరం కనిపించలేదు. దేవుని దీర్ఘశాంతము చూడండి, 4వ అధ్యాయం మనం చూద్దాం. 3వ వచనం 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూను, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూను వాదించదు,
వారు తమ అక్రమ విషయములో నరమాత్రులయ్యున్నారు. అయినను అయినను అయినను. ఈ మాట చాలా ఇంపార్టెంట్. గత వారం కూడా చెప్పాను. మరియు అని చెప్పగానే చాలా అర్థం ఉన్నది. ఈ ముందు దానికి వెనక దానికి. కాబట్టి అని చెప్పినప్పుడు ముందు దానికి వెనకదొచ్చింది కారణము తెలియపరుస్తుంది. ఓకే, అయినను అని చెప్పినప్పుడు ఈ ముందు దాన్ని వెనక దాన్ని చూపిస్తున్నప్పుడు ఈ ముందు దాని మీద పలికినటువంటి దాని ప్రభావమును, ఆ ప్రభావమును దాని మహిమలోకి మారుస్తుంది. అయినను అని చెప్పేది. అయినను అని చెప్పేసి ఆయన ఫెయిల్ అయిపోయాడు. అయినను ఆయనకు ఒక మార్కు కలిపి పాస్ చేశారు. ఈ అయినను అని చెప్పేదానికి వెనకాల వచ్చిన దాని మహిమ చాలా గొప్పది. ముందున్నటువంటి దానికి ప్రభావం కనిపిస్తున్నది, కానీ వెనకొచ్చింది ఆ మహిమ చాలా గొప్పది కనిపిస్తుంది. ఈ అయినను అని పలికిన మాటకు దేవుడి మహిమ ఎక్కడి వరకు ఉన్నదంటే 120 సంవత్సరాల వరకు ఆయన ఎదురు చూశాడు. ఎందుకు? ఇప్పటికైనా మారతారేమో అని చెప్పేసి. ఈ క్రియకు కారణం, ఈ క్రియకు సంకేతముగా ఆ నోవహుతో చెప్పాడు, నీవు ఓడ కట్టటము ఆరంభించు. ఓడ కట్టడం ఆరంభించు అంటే కేవలం ఓడ కట్టడం ఆరంభించు అని కాదు. ఈ ఓడ ఎందుకు కడుతున్నావు ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పాలి. బహుశా ఆయన 4 గంటలు ఓడ కట్టేవాడు. మిగిలినటువంటి 4 గంటలు ఆయన వెళ్ళి అందరికీ చెప్పొచ్చేవాడు. అని ఉట్టి ఓడ కట్టలేదు. ఒకసారి ఆలోచిద్దాం. ఏదన్నా ఓడ అనుకుందాం. ఆ రోజు దానిలో టెక్నాలజీ లేదు. ఆ రోజు ఆ ఓడలో మోటార్ లేదు. ఆ ఓడలో ఎటువంటి టెక్నాలజీ లేదు. ఆ ఓడలో ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లేవు, ఏమీ లేవు. ఆయన సొంతకు వెళ్ళిపోయి ప్రతి నట్టు బోల్ట్ను ఆయన తీసుకొని వచ్చి తయారు చేయాలంటే నట్టు బోల్ట్ తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ కావాలి. స్క్రూ తయారు చేయడానికి ఒక ఫ్యాక్టరీ కావాలి. ఏ సామాన్ తీసుకొని వచ్చినా కూడా దానికి ఒక ఫ్యాక్టరీ అవసరం. ఈ వస్తువు అనేకమైన ఫ్యాక్టరీల నుంచి వచ్చింది. ఒక వస్తువు, దీని లోపల ఒకటి, దీని బయట ఒకటి, దీని వెనక ఒకటి, ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టరీస్ నుంచి బయటకు వస్తున్నాయి. అయితే నోవహు ఓడగట్టినప్పుడు ఏ యంత్రం అందులో లేదు, ఏ సాధనం అందులో లేదు. ఏమున్నదనంటే చెక్క మాత్రమే ఉన్నది. ఆ చెక్కను జత చేయడానికి ఆయన ఒక గమ్మునిచ్చాడు. అది సీల్ ప్రూఫ్, లీక్ ప్రూఫ్ ఉండడానికి ఆయన ఏం చేస్తాడంటే ఆ గమ్ము రాస్తాడు. ఇంకేమి లేదు. మన దగ్గర ఇప్పుడు రకరకాల మన చెత్త ఇక్కడి నుంచి బాంబేలో అసలు ప్రతి ఇంట్లో ఏదో ఒకటి కారుతానే ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మార్కెట్లో ఎన్నో రకాలు వచ్చేసినాయి మనకి, ఈ నీళ్ళు ఎట్లాగా ఆపాలా అని చెప్పేసి. మరి ఇన్ని రోజులు వర్షంలో ఉండేటువంటి ఆ ఓడ ఆ నీళ్లను తట్టుకోవాలి అని అంటే దేవుడు ఏ ఫ్యాక్టరీని పెట్టకుండా ఆయనకి ఒక చిన్న ఉపాయం అని ఇచ్చేసి నడిపిస్తున్నాడు. దీనితో పాటుగా 120 సంవత్సరములు దీర్ఘ శాంతమును చూపించి, ఈ 120 సంవత్సరములు ఆయన ఎంత దూరం ప్రయాణం చేశాడో మనకి తెలీదు. ఆయన ముగ్గురు కొడుకులున్నారు. ఒకవేళ ముగ్గురు పనికి మాలినోళ్ళు అనుకున్నట్లయితే 120 సంవత్సరాలు ఒక్కడే కష్టపడ్డాడని చెప్పాలి. మరి పనికి మాలిన ముగ్గురిని ఎందుకు దేవుడు రక్షించి ఓడలోకి తీసుకెళ్తాడు? ఈ కుటుంబంలో ఈ 8 మంది కూడా ఓడ కట్టిన వాళ్ళే. 8 మంది కూడా మొదటిగా ఆయన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. ఆయన కుటుంబాన్ని సిద్ధపరచుకున్నప్పుడు ఆయన భార్య, కుమారులు, కోడళ్ళు అందరూ కలిసి పనిచేశారు. అలా కాకపోయినట్లయితే నోవా కూడా ఒక మాట అనేటోడు, ప్రభువా నాకు ఇచ్చిన వాళ్ళు ఇచ్చే కానీ పనికిమాలిన కొడుకుల్ని ఇచ్చావు, మళ్ళీ ఎందుకు వాళ్ళని కాపాడుతున్నావు? ఇక్కడ పనికిమాలిన దానికి బతికారు, అక్కడ కూడా. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్తే ఒక రాజు అన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే 30 మంది కొడుకులు అంట ఆయనకి. ఆ 30 మందికి 30 గాడిదలు ఇచ్చాడు. 30 గాడిదలు ఇచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశారు? గాడిదల మీద ఊరంతా తిరగటం మొదలు పెట్టారు. సో నోవహు కొడుకులు గాడిదల మీద తిరిగేవాళ్ళు కాదు, వారు పని చేసేవారు. ఇప్పుడు నోవహు ఒకవేళ ఆయన సువార్త పనికి వెళ్ళాడు అనుకుందాం. ఆయన సువార్త పనికి వెళ్ళాడు. పని పంచుకుంటారు, అందరూ కూడా పంచుకుంటారు కదా. అపోస్తలులు ఏమన్నారు? మేము రొట్టె విరుచుటను, ప్రార్థనను, సువార్తను మానేసి
మేము ఇక్కడ బల్ల దగ్గర కూర్చుంటే ఎట్లాగా, మీరు బల్ల దగ్గర ఉండండి, మేము సువార్త చెప్పడానికి వెళ్తామని చెప్పేసి వారు పని వారిని పెట్టేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అప్పుడు వారు ఇంకా విస్తారమైనటువంటి పనులు చేస్తుండగా అనేకమైన ఆత్మలు రక్షించబడ్డాయి. ఇప్పుడు నోవహ కొడుకులు కూడా వారన్న సువార్తలు వినాలి, లేదా నోవహ సువార్తకి వెళ్ళి ఉండాలి, లేదా అందరు కలిసి 8 దిక్కులకు వెళ్ళి ఉండొచ్చు. లేదు, భార్య భర్తలు కలిసి 4 దిక్కుల్లో వెళ్ళారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 120 సంవత్సరాలు ఒక ఓడ కడటానికి పడుతుందా? ఒకసారి ఆలోచిద్దాం. 120 సంవత్సరాలు, లేదంటే మేము ఓవర్ టైం పని చేస్తున్నాం అని చెప్పేసి ఓడని సిద్ధపరిచేసి పెట్టుండొచ్చు. లేదు, మనలాగా ఆలోచించినట్లయితే ఆ టైం వచ్చినప్పుడు ఓవర్ టైం చేద్దాంలే, ఎగ్జామ్స్ ముందు చదువుకుందాం అంటారు కదా, ఓకే, టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటాం కదా మనం. అలాగ అనుకోవచ్చు, కానీ వారు అలా అనుకోకుండా దేవుడు వారికి చెప్పినది చెప్పినట్లుగా చేస్తూ ఉన్నారు. మోషేతో చెప్పాడు, కొండ మీదకి రా అన్నాడు, వెళ్ళాడు ఆయన. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు నా గుడారం ఎలాగుండాలి అని అంటే ఇలాగ ఉండాలని చెప్పాడు. అది తీసుకొని కిందకు వచ్చాడు ఆయన. మరలా పైకి రా అన్నాడు, పైకి వెళ్ళాడు. నా గుడారమునకు కావలసినటువంటి చెక్క ఇదే వాడాలన్నాడు, కిందకు వచ్చాడు, చెప్పాడు, మళ్ళా పైకి వెళ్ళాడు. నా గుడారము కావాల్సినటువంటి బట్ట ఇది కావాలన్నాడు, మరలా కిందకు వచ్చాడు. ఆయన ఒక్కసారిగా మొత్తం ఇవ్వలేదు. రెండవది ఏం చేశాడంటే, ఏ పని అయితే దేవుడు మోషేతో చెప్తున్నాడో ఆ పని చేసేవారిని మోషే వెళ్ళక ముందుగా భూమి మీద తయారు చేశాడు. నేను వారి హృదయములలో ఆ కార్యమును పుట్టిస్తానని చెప్పాడు. ఒక టైలర్, ఆ టైలర్కు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు టైలర్ ఇటు నుంచి ఇంత కట్ చేయాలనుకున్నాడు, కానీ కట్ చేయడు ఆయన. ఎందుకో తెలుసా? దేవుడి ఆత్మ కంట్రోల్ చేస్తుంది. ఆ వడ్రంగి వాడు ఇలా కట్టాలనుకున్నాడు, కానీ వడ్రంగి వాడు కట్టలేడు. అలాగా ఇలా కొయ్యాలను ఇలా కొయ్యలేడు. ఇంత అనుకున్నాడు, ఇంత చేయలేడు ఆయన. ఆ చెక్క పని చేసేవాడో, లేకుండా ఇత్తడి పని చేసేవాడో, ఏమంటారు, వెండి పని చేసేవాడు, బంగారు పని చేసేవాడు, ఇనుప పనులు చేసేవాళ్ళు ఎవ్వరు కూడా వారంతటి వారు చేయలేదు. కొన్నిసార్లు మనం కూడా ఉంటాం, నేను అసలు ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు, నాకు తెలియకుండా ఇటు వెళ్ళిపోయాను అంటారు. ఎవరో మనల్ని తీసుకొని వెళ్ళిపోయారు. మనం ఇటు వెళ్ళినట్లయితే ప్రమాదంలో పడేవారం, ఇటు వెళ్ళిపోయి ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు, మనం రక్షించబడ్డాం. దేవుడి ఆత్మ కూడా ఆయన పరము నుండి మనుషులను సిద్ధపరిచేవాడిగా చేస్తున్నాడు. మోషేతో చెప్తున్నాడు, వెళ్ళురా వెళ్ళురా వెళ్ళురా. ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళకి? 40 సంవత్సరాలు పట్టింది. ధర్మశాస్త్రం అంతా ఒక రోజులో ఇవ్వలేదు. నువ్వు రా, తీసుకొని పో, రా, తీసుకొని పో, రా, తీసుకొని పో. 40 సంవత్సరాలు. ఇప్పుడు గుడారం అంతటిని మోసుకొని వారు ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 1.5 సంవత్సరం వారు ప్రయాణం చేశారు ఈ అరణ్య యాత్రలో. నేను అక్కడికి వచ్చిన మరలా తీసుకెళ్తాను, మంచి స్టోరీ మీకు తీసుకొని వెళ్తాను అక్కడికి నేను. సో దేవుడు వీరందరినీ కూడా సిద్ధపరచుతున్నాడు. కాబట్టి నోవహ కొడుకులు, నోవహ కోడన్లు, నోవహ భార్య, నోవహ 8 మంది కలిసి ఒక పని చేశారు. 8 మంది కలిసి ఒక పని చేశారు. ఆఖరి పని ఏమిటి వారు చేసింది? భోజనం సిద్ధపరచటము. తర్వాత ఏ పశువులు ఏ పక్షులైతే దేవుడు పంపిస్తున్నాడో వీరెన్నుకోలేదు, దేవుడు పంపించాడు. ఒక్కొక్క జత పంపించాడు దేవుడు. అవన్నీ తీసుకొని వారు వస్తున్నారు. సరే, ఎన్ని సంవత్సరాలు గడువు ఇచ్చాడు దేవుడు ఇక్కడ? 120 సంవత్సరాలు గడువు ఇచ్చాడు. 120 సంవత్సరాలు. అప్పుడు ఒకవేళ ఒక ఆయన 450 సంవత్సరాల వయసు ఉంది అనుకుందాం, ప్రళయం రాకముందు, ఈ మాట చెప్పకముందు. అక్కడి నుంచి ప్రళయం వచ్చినప్పుడు ఆయన వయసు 570 సంవత్సరాలు అయింది. ఈ 570 సంవత్సరంలో ఎన్నిసార్లు నోహ వెళ్ళాడో, ఎన్నిసార్లు ఎంతమంది వెళ్ళారో మనకి తెలియదు. కానీ అందరూ కూడా సువార్తను ప్రకటించారు. దేవుడు ఎప్పుడు కూడా సువార్త ప్రకటించకుండా శిక్ష ఇవ్వడు. ఇది కండిషన్ అయింది. దేవుడు ఎప్పుడు కూడా మాట చెప్పకుండా చేయడు. ఆదము హవ్వలకి దేవుడు ఇచ్చాడు ఏమిటి? ఆజ్ఞ, ఈ పండును మీరు తినవద్దు. మనకేమనిపిస్తుంది అంటే దేవుడు అలా చెప్పి వెళ్ళిపోయాడు, 3వ రోజు వీళ్ళందరూ కూడా కోసుకొని తినేశారు అనిపిస్తుంది. 3వ రోజు తిన్నారనిపిస్తుంది. ఎన్ని రోజులైందో తెలియదు, ఎన్ని వారాలైందో తెలియదు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలైందో మనకు తెలియదు. ఆయన ఎంతకాలం ఒంటరిగా ఉన్నాడు కూడా మనకు తెలియదు. మరి దేవుని లెక్క చూసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. నేను మరలా ఇంకొక స్టడీలోకి వస్తాను. అంతరిక్షంలో రోజులు ఎలాగున్నాయి, మన దగ్గర రోజులు ఎలాగుంటాయి, పరలోక రోజులు ఎలాగున్నాయి, ఆ స్టడీ ఒక రోజు నేను తీసుకొని వెళ్తాను మిమ్మల్ని అక్కడికి.
సో దేవుని యొక్క రాజ్యంలో దావీదు ఏమంటున్నాడంటే, నీ దృష్టిలో ఒక దినము, ఓకే, అంటే అక్కడ ఒక దినము గడుస్తుందంటే ఇక్కడ ఎన్ని దినాలు గడిచిపోయినట్లు? 1000 దినాలు గడిచిపోయినట్లు కనిపిస్తుంది మనకి. ఆ కాలమానం ఏంటో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. మరి అక్కడికి వెళ్ళటం అసాధ్యం అనిపిస్తుందా? పరలోకం అనేది నిజంగా ఉన్నదా లేదా? అక్కడికి వెళ్తారా లేదా మనుషులు? అంతరిక్షంలోకి వెళ్ళగలిగినట్లయితే పరలోకానికి కూడా వెళ్ళగలరు. అంతరిక్షంలోకి వెళ్ళి ఇన్ని రోజులు ఇన్ని నెలలు కొందరు ఉండగలిగితే, అక్కడి నుంచి మరలా తిరిగి రాగలిగితే పరలోకానికి కూడా మనం వెళ్ళవచ్చు. మన పరలోకానికి కూడా తిరిగి వెళ్ళొచ్చు. అక్కడికి పరలోకానికి వెళ్ళొచ్చు. ఉన్నది దారి ఉన్నది. అయితే ఆ దారి పేరు అంటున్నాడు యేసు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలి అనంటే ఏం చేయాలి? అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక స్పేస్ క్రాఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. అంతరిక్షంలో వెళ్ళాలంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళాలి. లేదు, నా దగ్గర ప్రైవేట్ జెట్ ఉంది కదా, నేను వెళ్తానని చెప్పేసి ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అనుకుంటే వెళ్ళదు. ప్రైవేట్ జెట్లో వెళ్ళలేరు, బోయింగ్లో వెళ్ళలేరు, ఏ రాకెట్లో కూడా వెళ్ళలేరు. స్పేస్కి వెళ్ళేటువంటి యంత్రము వేరది, ఆ వాహనం వేరు. అదే వాహనంలో ఉండాలి. అదే వాహనంలో ఈ మన వాళ్ళు సైంటిస్టులు అక్కడ ఇరుక్కొని ఉంటే, నేను కంప్యూటర్ని కొన్ని ప్రశ్నలు అడిగామాట. అక్కడ వాళ్ళు ఇరుక్కున్నారని తెలుసు కదా, రెండో బండి ఎందుకు పంపించలేదని అడిగా నేను. వెంటనే రెండో బండి పంపించాల్సింది కదా. వాళ్ళు అన్నారు, ఇది ట్రైన్ కాదు సార్, ఇది లోకల్ కాదు, కంప్యూటర్ చెప్తున్నమాట. మంచి ప్రశ్న అడిగావు, కానీ ఎందుకు అక్కడ ఫెయిల్ అయ్యింది కనుక్కోవాలి. రెండోది పంపించడం పెద్ద సమస్య కాదు, అది ఎందుకు అలా తయారైంది అక్కడ. మరి రేపు అలాగే జరుగుతూ ఉంటే మరి మానవ జీవితం ఏమవ్వాలి అక్కడ? ఆ పరిశోధన జరగాలి, దాన్ని రెక్టిఫై చేయాలి, దాన్ని సరి చేయాలి, మళ్ళా రావాలి. ఇంకొక ఆయన అన్నాడు, నేను రెడీ చేసి పెట్టే స్పేస్ క్రాఫ్ట్ అన్నాడు. ప్రభుత్వం ఆయనకి అనుమతి ఇవ్వలేదు, వెళ్ళటానికి లేదు. ఇదే మార్గంలో వెళ్ళాలి, ఇదే మార్గంలో తిరిగి రావాలి. యేసు ప్రభు అంటున్నాడు, పరలోకానికి నేనొక్కడే మార్గం, ఎవరు లేరు మార్గం, ఎవరు లేరు. అనేకులు నా పేరు మీద వచ్చేసి మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు మోసపోవద్దు, నేనొక్కడే అంటున్నాడు ఆయన. నేనొక్కడే. కాబట్టి యేసు ప్రభువుని మనం ఎరిగినట్లయితే మన పరలోక రాజ్యానికి వెళ్తాం. ఆయన ఎన్నడూ కూడా వార్నింగ్ ఇవ్వనిదే, ఇన్స్ట్రక్షన్ ఇవ్వనిదే, గైడ్ లైన్స్ ఇవ్వనిదే, ఎన్నడూ పనిష్మెంట్ ఇవ్వలేదు. కోపం చూపించకూడదు, మనకు నేను మరలా చెప్తున్న మాట, మనకిష్టం వచ్చినట్టు వాక్యం చెప్పుకోకూడదు, మనకిష్టం వచ్చినట్టు వాక్యం చదవకూడదు. ఓకే, మరొక మాట కనిపిస్తుంది. దావీదు అంటాడు, నా ప్రభా, నా శత్రువుని తోడపళ్ళ మీద కొట్టని చెప్పి అంటాడు. ఓకే అని చెప్పంటాడు. మళ్ళీ లాస్ట్కి ఏమంటాడు తెలుసా? నాకు విజయాన్ని ఇచ్చేవాడు నీవే, నాకు తెలుసు, నీ కృప నిరంతరం ఉంటుంది నాకు తెలుసు, నువ్వు విడిచిపెట్టేవాడు కాదు నాకు తెలుసు. గడగడగడ మాట్లాడేశాడు ఆయన. మనం కూడా బాధలో, కోపంలో, దుఃఖంలో అసలు నాలుక కంట్రోల్ ఎక్కడ మాట్లాడేస్తాం. మనం ఏం మాట్లాడతాం తెలియదు, కొన్నిసార్లు జరిగిపోతే ఇవన్నీ కూడా. సరే, ఇవన్నీ చూసిన తర్వాత మరలా దేవుని గొప్పదనాన్ని చూపిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా హృదయమును గ్రహించినటువంటి వ్యక్తి దావీదు అంటున్నాడు ఆయన. ఓకే, సో ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ పాత నిబంధన నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తున్నప్పుడు, ప్రకటన గ్రంథంలో కూడా మనకి 16వ అధ్యాయం చాలా ప్రియముగా అనిపిస్తుంది. ఎందుకు 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఇష్టం అనిపిస్తుంది? ఎందుకంటే భూమి మీద కూలేను బబులోను కూలేను అని చెప్పేసి బాంబులు పడతా ఉంటాయి భూమి మీద. ఎక్కడి నుంచి? పరలోకం నుండి. బాగా అనిపిస్తుంది. ఇండియాలో ఉన్నవాడికి పాకిస్తాన్ మీద బాంబు పడితే సంతోషం అనిపిస్తుంది, పాకిస్తాన్లో ఉన్నవాడికి ఇండియా మీద బాంబు పడితే సంతోషం అనిపిస్తుంది. కానీ భూమి మీద ఎక్కడ బాంబు పడ్డా కూడా దేవుడికి బాధ కలుగుతుంది. ఆయన మనలాంటోడు కాదు. మన హృదయంతో ఆయన ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు. మన కొలతలతోటి ఆయన మనం కొలవకూడదు. ఆయన కోపం వచ్చేస్తుంది, ఆయన మొత్తాన్ని నాశనం చేశాడు కాదు.
కాదు, దేవుడు వారికి గడువుని పెట్టాడు. ఈ గడువు పెడుతున్నప్పుడు కూడా దేవుడు అపవాది భూమి మీదకి వచ్చాడు. మనకి తెలుసు, అపవాది వచ్చాడు. అపవాది వచ్చినప్పుడే మరణము అనేటువంటి ఒక చెట్టు కూడా వచ్చింది. మరణం అనే ఒక చెట్టు కూడా వచ్చింది. అయితే అపవాదిని సృజించినప్పుడు దేవుడు దూతగా సృజించాడు. దూతలకు మరణము లేదు. దూతలకు మరణం లేదు. సృజించబడిన వారికి మరణము లేదు. పుట్టిన వారికి మరణం ఉన్నది. పుట్టిన వారికి మరణము. మనం పుట్టాము గనుక మనం చనిపోతాం. మరి చనిపోయిన తర్వాత ఏమంటున్నాడంటే, మరలా మీకు పునర్జన్మనిస్తాను, పునరుద్ధానం ఇస్తానంటున్నాడు. పునరుద్ధానం. కాబట్టి మీరు బాధపడవద్దు. దేని గురించి? చనిపోయాము, చనిపోతామనే విషయంలో బాధపడకూడదు. ఎందుకు? దాని తర్వాత ఏమున్నది? పునరుద్ధానం ఉన్నది. కాబట్టి క్రైస్తవులటి మనము నిరీక్షణతోటి ఆ గడి వచ్చినప్పుడు, ప్రభువా నీకు నేను అర్పితం అంటాం. ఎందుకు? మనకు పునరుద్ధానం అనేది, ఆ పునరుద్ధానంలో మనం పరలోక రాజ్యంలో ఉంటున్నట్లుగా, దేవునితో పాటు ఉంటున్నట్లు మనకు అనిపిస్తుంది. మనకు అంతము తర్వాత లేదు. ఒకసారి మరణమును చేయించి పునరుద్ధానంలో పరలోకంలో చేర్చబడితే మరణము లేదు. పునరుద్ధానములో ఇక్కడే ఉంటే మరలా మరణం ఉన్నది. పునరుద్ధానము కలిగి ఇక్కడనే ఉంటే మరలా మరణం ఉన్నది. లాజరు పునరుద్ధానము కలిగి ఇక్కడే ఉన్నాడు, మరలా చనిపోయాడు. యాయిరు కుమార్తెకు పునరుద్ధానము కలిగి ఇక్కడే ఉన్నది, చనిపోయింది. నాయని గ్రామ విధురాలు కుమారుడికి పునరుద్ధానము కలిగిన తర్వాత ఇక్కడే ఉన్నాడు, చనిపోయాడు. తబితాకు పునరుద్ధానము కలిగింది, ఆమె ఇక్కడే ఉన్నది, చనిపోయింది. ఇక్కడే ఉంటే మరల మరణం ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే, పరములోకి వెళ్ళిపోయినట్లయితే అక్కడ మరణము లేదు. ఆయన రాజ్యంలో మరణం లేదు. ఈ భూమి మీద దేవుడు మనుషులను సృజించక ముందుగానే మనుషులకు స్వేచ్ఛనిచ్చి, ఈ శరీరం వేరు, ఆ శరీరం వేరు. మనం కొరింథీ పత్రికలో చదువుతూ ఉంటాం, పౌలు రాస్తున్నాడు, మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పశు మాంసం వేరు, చేప మాంసం వేరు, పక్షి మాంసం వేరు, అందరి మాంసములు వేరు కదా. పరలోకంలో దేవుడు దూతలకు ఏ మాంసం ఇచ్చాడో తెలియదు, ఏదో తెలియదు మనకి. కాకపోతే మాంసం మాత్రం కాదు. రక్త మాంసములు ఈ విషయంలో నీకు బయలుపరచలేదు పేతురు అంటున్నాడు. వారికి ఇవ్వబడినటువంటి శరీరములు మనోహరమైన శరీరములు, చాలా గొప్ప శరీరములు అవి. దేవుడి సృష్టి అద్భుతమైన సృష్టి అది. మనకి దూతలు వచ్చారనగా నీకు కనిపిస్తుంది, ఏదో ఒక పరిచయం వచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరు అదృశ్యంగా వచ్చారు. ఇప్పుడు అదృశ్యంగా వచ్చి మనం ఇక్కడ ఉన్నాం, ఒక్కళ్ళే ఉన్నాం అనుకుందాం. మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఇక్కడ ప్రేయర్ చేసుకోవడం కూర్చున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నాతో మాట్లాడనగానే ఆ బిడ్డ చెప్పన్నాను, ఆ బిడ్డ చెప్పనగానే వెంటనే ఏం చేస్తారు? తలుపు తీసుకొని పారిపోతారు ఇక్కడి నుంచి. ఎవరు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మనకింత నమ్మిక రాదు ప్రభు వచ్చాడని చెప్పేసి. మనకు భయం పుట్టించే విధంగా రాడు, మనతోటి మాట్లాడటానికి వస్తాడు. జకర్యా ధూపం వేస్తున్నప్పుడు వేదిక దగ్గర అకస్మాత్తుగా దూత కనపడ్డాడు. అయితే ఈయన భయపడలేదు, ఈయన నమ్మటం లేదు. భయపడకుండా నమ్మటం లేదు. ఇది ఎలా జరుగుతుంది? నేను ముసలివాడినే, నా భార్య ముసలిదే కదా, మేమెలా సంతానం కంటామని చెప్పేసి. అప్పుడు ఆ దూత ఏమంటాడంటే, జరిగే వరకు మోగడిపోతాం. ఇది కోపం కాదు, ఇది కోపం కాదు, దేవుడు కోపం కాదు ఇది. ఆయన కనికరం ఉన్న చూడండి. 9 మాసముల తరువాత కనికరం చూడండి ఎంత గొప్పగా కనిపిస్తుంది ఇక్కడ. ఆ పేరు పెట్టేటప్పుడు 8వ రోజు సున్నతి చేసి ఆ పేరు నామకరణం చేసినప్పుడు, ఏమయ్యా ఏం పేరు పెట్టమంటావు అంటే పలక తెప్పించి యోహాను రాశాడు. ఆయన వెంటనే నోరు ఆయన రాసి చదువుతున్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు ఏం చేశాడు? ఒకటి రాశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన రాసి చదువుతున్నాడు, ఆ మాటని చెప్తున్నాడు. అప్పుడు వెంటనే ఆయన నోరు తెరవబడ్డది. అప్పుడు స్టోరీ అందరికీ చెప్తున్నాడు. ఒకటి పేరు రాసేసి వెళ్ళిపోలేదు ఆయన. అప్పుడు స్టోరీ చెప్తున్నాడు. అప్పటి వరకు ఎవరు నమ్మలేదు ఈ స్టోరీని. ఎవరు నమ్మారు? ఆయన భార్య నమ్మింది, ఆయన నమ్మాడు. ఎందుకు? మూగోడైపోయాడు కదా. ఆ మాట చెప్పాడు దూత అక్కడ. వెంటనే చెప్పగానే మూగోడైపోయాడు. సో ఇప్పుడు మూగవాడైపోయినటువంటి జకర్యా మరలా తిరిగి మాటను పొందుకున్నాడు. దూత వచ్చినప్పుడు భయపెట్టే విధంగా దూత రాడు. ఆ రోజు యాకోబు ఒక్కడే పడుకొని ఉన్నాడు.
అసలే భయం. ఏం భయం అది? అన్నయ్య 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 వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అన్నయ్య? ఏసావు ఎందుకు వస్తున్నాడు యాకోబు వెనకాల? చంపడానికి వస్తున్నాడు. నేను ఒకరోజు పోలీసుల చేతిలో పారిపోయాను, నేను రక్షణలోకి రాకముందు మాట ఇది. వచ్చినట్టు అక్కడ ఉన్న సిఐ భయంకరుడు అనమాట. ఆయనకి యవనస్తులు అంటే కోపం వచ్చేసి, భయంకర కోపం వచ్చేసి అసలు లాఠీ పెట్టి కొట్టి పడేస్తుంటాడు ఆయన. ఎందుకంటే అప్పుడు యవనస్తులు చేసే పనులు కూడా అలాగే ఉండేవి. ఒకరోజు జరుగుతుంది, ఒక హాస్టల్లో మేము అందరూ ఉన్నాం. హాస్టల్లో కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు, వారు డబ్బు కట్టుకొని వెళ్ళిపోతుంటే హాస్టల్లో నేను కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను. అప్పుడు అక్కడ నా వార్డెన్ దగ్గర, ఎవరైతే ఓనర్ ఆయన దగ్గర, ఆయన నువ్వు ఉండు, నువ్వు డబ్బులు ఇవ్వాక కొంచెం పనులు చూసుకో అని చెప్పాడు నన్ను. వీరందరూ ఎగ్జామ్కి వెళ్ళాలి. అయితే వారు ఎగ్జామ్ రాసి వెళ్ళిపోవడానికి అందరు బ్యాగులు సర్దుకున్నారు. 200 మంది పైన ఉన్నారు. 2 లక్షల పైన బిల్లు ఉంది. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే మేమందరం ఏం చేసామంటే తలుపులు కిటికీలు వేసేసి తాళాలు వేసి వాళ్ళ సార్ని పిలిచాము. ఈలోగా ఎవడో ఒకడు గోడ దూకి ఎట్లాగా వెళ్ళిపోయాడు, కానీ వెళ్ళిపోయి పోలీసులకి కంప్లైంట్ చేసి వచ్చేసాడు. అప్పుడు ఆ సీఏ వచ్చున్నాడు, పోలీసులు అందరూ వచ్చారు. నేను కొంచెం వెనక్కి తగ్గాను. అప్పుడు సినిమాకి వెళ్దామని చెప్పేసి నేను ప్రయత్నాలు చేస్తున్నాను. సినిమాలకి వెళ్ళేటువంటి ప్రయత్నంలో హీరో ఫేస్కి నాకు ఫేస్ సరిపోదు అనమాట. అందుకని నేను నిర్ణయం చేసుకుని నేను విలన్గానే వెళ్ళాలనుకున్నాను. నేను ఆ విలన్కి వెళ్ళటానికి మరి ఏమంటారు, వికారమైన ముఖమో లేకుంటే భయంకరమైన ముఖమో ఉండాలి. చక్కగా గుండు చేసుకున్నాను. గుండు చేసుకొని మీసాలు ఇక్కడ దా పెట్టినట్లాగా భయంకరంగా అనిపించాలని చెప్పేసి గాగల్స్ పెట్టుకొని చక్కగా తిరుగుతూ ఉండేవాడిని. అందులోంచి ఒక్కడున్నాడు, సార్ ఇదిగో సార్ వీడియో సార్ అన్నాడు. ఈ వీడియో మాట అన్నాడు. ఆ పోలీస్ నన్ను చూడలేదా అని బిజీలో ఆయన ఉన్నాడు. ఇటు తిరిగిలోగా నేను అక్కడి నుంచి పరారైపోయాను. ఆ పరారైపోయి సన్నటి గల్లీలు ఎత్తుక్కున్నా నేను. ఎక్కడ ఏ బైకు, ఏ స్కూటరు, ఏ జీప్ రాకుండా, ఎవరు వెనకాల వచ్చినా, ఏ బండి వెనకాల వచ్చినా నన్నే పడుతున్నాను. వెనక్కి చూడకుండా అలాగే పరిగెడుతున్నాను. దాదాపు 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోయి తలుపు కొట్టాను. తలుపు తీరా అన్నాడు. తీసాను. ఏమైందని అన్నాడు. ఏం కాదు, ముందు తలుపు వేసేసాడు. ఎవరు వచ్చినా ఇక్కడున్నా చెప్పొద్దు. యాకోబు ఇదే భయంతో వెళ్తున్నాడు. అన్నయ్య వస్తున్నాడు వెనకాల. అన్నయ్య అసలే వేటగాడు. ఆ వేటగాడు వస్తున్నాడు అన్న భయంతో అన్న పారిపోతూ ఉన్నప్పుడు ఆ రాత్రి నిద్రపోతూ ఉంటే ఆయనకి స్వప్నం వచ్చింది. స్వప్నం మాత్రమే కాకుండా ఆయన నిజంగా దూతలు దిగి వచ్చినట్టు చూస్తున్నాడు. ఆయన అక్కడ ఆయనకి భయం రావాలి. ఎందుకు? దేవుడు నిశ్చయముగా నన్ను చంపడానికి వచ్చాడని చెప్పేసి. సంసోను తల్లిదండ్రులు అంటున్నారు కదా, దేవుడు మనల్ని కలవడానికి వచ్చాడు. నువ్వు మనిషి అనుకున్నా నేనని చెప్పేసి, మనిషి కాదు, ఆయన ఒక పురుష రూపంలో వచ్చాడు, దేవుని దూత వచ్చాడు అంటున్నాడు. ఆమె అంటున్నది. అయితే వాళ్ళిద్దరు ఏమని ప్రార్థన చేశారంటే, ఆయన నిజముగా ప్రభువా నీ దగ్గర నుంచి నీవే దూతని పంపించినట్టయితే ఎవరినైతే పంపించి ఆయన మరలా పంపించుంటే 2 సార్లు అదే రూపంలో పంపించాడు దేవుడు. అని వచ్చాడు, మాట్లాడాడు, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు. పిల్లోడికి ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఏం తినిపించాలి, ఏం నేర్పించాలి, దేనికి దూరంగా ఉంచాలి, అన్ని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన అంటున్నాడు, మనం చచ్చిపోతామన్నాడు. ఎందుకు చనిపోతాం మనం అంటే, మనం దేవుణ్ణి చూసామంటున్నారు. మనుషుల యొక్క భయం. దేవుడు మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన భయపెట్టడానికి రాడు, ఆయన చంపడానికి రాడు. ఇశ్రాయేలీయులు వారి పాపములను కప్పుకుంటూ ఏమంటున్నారంటే, మోషే మేము వచ్చి దేవుని చూస్తే చనిపోతాం, ఆయన మమ్మల్ని కలవడానికి వస్తే నీవే వెళ్ళి మాట్లాడు, మేము రామంటున్నాడు. దేవుడు అంటున్నాడు, రమ్మని చెప్పు వాళ్ళందరంటే మేము రాము, ఎందుకంటే మేము దేవుని ముఖమును చూస్తే. ఎవరు చెప్పారు ఈ మాట? మోషే చెప్తున్నాడు. హోరేబు పర్వతం మీద దేవుడు నాతో అన్నాడు, నువ్వు నా ముఖము చూసినట్లయితే చనిపోతావు, వెనక నుంచి వెళ్తా ఉంటాను, నన్ను చూడని చెప్పేసాను అన్నాడు. ఓకే, దేవుని దూతలు వచ్చినప్పుడు ఆ దూతలకు దేవుడు పురుష శరీరములు ఇచ్చి పంపించాడు. అందుకు దూతల్ని ఎక్కడ చూసినా మనం బైబిల్లో ఆయన అని చదువుతాం, అతడు అని చదువుతాం. ఓకే, న్యూట్రల్ వాడము మనము. ఓకే, న్యూట్రల్ జెండర్ని మనం వాడాలి, లేకుంటే స్త్రీలింగం మనం అసలే వాడము. ఓకే, సో ఈ దూతలు ఇక్కడికి వచ్చేటప్పుడు పురుష శరీరమును ధరించుకొని పురుష ప్రపంచంలో, స్త్రీ ప్రపంచంలో, లేక మానవ ప్రపంచంలోకి వస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు పని మీద వస్తున్నారు. పని మీద. ఓకే, పని మీద. మరలా ఒక మాట చెప్తా నేను. యుద్ధానికి వెళ్తున్నాడు దావీదు. ఎవరితోటి? గొల్యాతోటి యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఒక్కడే వెళ్తున్నాడు కదా. రాసు ఏమంటున్నాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళేవాడు ఇలా వెళ్ళకూడదు.
యుద్ధమునకు వెళ్ళేవాడు తల మీద ఏమంటారు, ఆ టోపీ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, పైనుంచి కింద వరకు కవచం ధరించుకొని ఖడ్గం తీసుకొని వెళ్ళాలి. ఇది యుద్ధానికి వెళ్ళేటువంటి. ఒకవేళ నేను అన్నాను అనుకుందాం, ఇండియాకి పాకిస్తాన్కో లేకుంటే చైనాకు యుద్ధం జరుగుతుంది, మిలిటరీ వాళ్ళు కావాలంటే నేను బాగా షూటింగ్ చేసేటోడిని, నాకు మంచి విద్య ఉన్నది, నాకు ఒక రైఫిల్ ఇచ్చేసేయి, నేను వస్తానని చెప్పేసి సరే రా అనేటోళ్ళు. ఓకే, తీసుకున్నారు, ఆర్మీలోకి తీసుకున్నారు. వారేమంటున్నారంటే పైనుంచి కింద కవచం ధరించుకున్నారు. నేనేమంటున్నాను, నాకు కాన్ఫిడెన్స్, నన్ను ఎవరు చంపరు, నేను వెళ్తాను. ఓకే, నా తుపాకి నాకు ఒక్కడికి చాలు. కానీ దేశ సైన్యం యొక్క నియమం ఏమిటి అని అంటే, సైనికుడు ఇలాగుండాలి, యుద్ధ వీరుడు ఇలాగుండాలి, ఫలానా వ్యక్తి ఈ యూనిఫామ్లో, ఫలానా వ్యక్తి ఆ యూనిఫామ్లో, ఫలానా వ్యక్తి ఇది ధరించుకోవాలి, అది ధరించుకోవాలి. ఇన్ని నియమములు మనకుంటే పరలోకంలో నియమాలు ఉండవా? పరలోకంలో నియమములు ఉండవా? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దూకుతున్నారు, పోతున్నారా? యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు కూడా మొదటి లైన్లో ఎవరు నుంచోవాలి, 2 నంబర్లు ఎవరు ఉండాలి, 13 నంబర్లు ఎవరు ఉండాలి, 2వ లైన్లో ఎవరు ఉండాలి, చివరి లైన్లో ఎవరు ఉండాలి, ఆయుధముల దగ్గర ఎవరు ఉండాలి, భోజనం దగ్గర ఎవరు ఉండాలి, మెడిసిన్స్ దగ్గర ఎవరు ఉండాలి, తుపాకీ కాల్చేవాడు ఎవరు ఉండాలి, ఖడ్గం చేసి అన్నీ కూడా డిసైడ్ చేయబడతాయి. ఎవరి ఇష్టం ప్రకారం వెళ్ళడానికి లేదు. ఒకవేళ ఎవరన్నా సూర్యుడు వెళ్ళిపోయి రోషం వచ్చేసి ఆగ్రహంతో నేను వెళ్తాను, నేను వాడిని చంపేస్తాను, దేశాన్ని కాపాడుతానని చెప్పేసి వెళ్తే అన్నీ అయిపోయింది, యుద్ధం అయిపోయింది. తర్వాత వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? నీ పర్మిషన్ లేకుండా ఎందుకు వెళ్ళావు? నీకు అవార్డు రివార్డు కాదు నీకు ఇచ్చేది పనిష్మెంట్. నియమం ప్రకారంగా వెళ్ళాలి, ఎవరంతటి వాళ్ళు దూకడానికి లేదు. మనం అనుకుంటాం, నువ్వు ముందు పో నేను వెనకాల వస్తాను, నువ్వు ముందు పో నువ్వు వెనకాల వస్తావు. మనకి నియమాలు లేవు ఇక్కడ. పరలోకము చాలా గొప్ప నియమములతో కలిగినది. ఆ నియమములలో అందరికంటే ఎక్కువగా నియమము పాటించేవాడు ఎవరంటే దేవుడు. అందుకు ఆయన దేవుడుగా అక్కడ ఉన్నాడు. అందరికంటే ఎక్కువ నియమములు పాటించేది, ఈ లోకంలో సృష్టిలో ఉన్న వారందరికంటే ఎక్కువగా నియమం పాటించి గీసినటువంటి గీతల్లో నడిచేది ఎవరు అంటే దేవుడు. అందుకే ఆయన దేవుడు. క్రీస్తు యేసు భూలోకంలోకి వచ్చినప్పుడు కూడా నియమము క్రింద వచ్చాడు. నేను ధర్మశాస్త్ర అధీనంలోకి వచ్చానన్నాడు. అందుకు ఆయన ధర్మశాస్త్రం నేను నెరవేర్చడానికి వచ్చానని చెప్పాడు. నేను కొట్టివేయడానికి, రద్దు చేయడానికి రాలేదు. ఆయన ధర్మశాస్త్రానికి అంటే ఎక్కువగా తాను పెట్టుకోలేదు. మనుష్య కుమారుని కొరకు సబ్బాతు దినమే కానీ సబ్బాతు దిన మనుష్య కుమారుని కొరకు. ఓకే, అంటేమంటున్నాడు ఆయన, మనుష్యుడు గొప్పవాడు, దినము చిన్నది. మీరేం చేస్తున్నారు? దినము పెద్దది, మనుష్యుడు చిన్నవాడిని చేస్తున్నారు. సో ధర్మశాస్త్రం నేను కొట్టేయటం లేదు, రద్దు చేయటం లేదు, ఉల్లంఘించడం లేదు, కానీ దాన్ని నెరవేర్చడానికి వస్తానని చెప్పేసి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన సున్నతి చేయబడ్డాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన నామకరణం చేయబడ్డాడు. లేకుంటే మోషతో చెప్పినట్లుగా నేను ఉన్నవాడను అనువాడనని చెప్పవచ్చు ఆయన, కానీ అలా చేయలేదు. ఎందుకంటే భూలోకంలో నియమము, పరలోకంలో నియమములు ఉన్నాయి కనుక దేవుడు ఆ పని చేయలేదు. సరే, దూతలు వచ్చారు. వచ్చినప్పుడు పురుష శరీరమును తీసుకొని వచ్చారు. వారిని దేవుని కుమారులు అని పిలుస్తున్నారు. వారిని దేవుని కుమారులు అని పిలుస్తున్నారు. అయితే ఈ దేవుని కుమారులు ఎవరిని చూచి ఇష్టపడ్డారట? నరుల కుమార్తెలను. దేవుడు సృజించినప్పుడు, మొదట జీవిని సృజించినప్పుడు, ఆ మానవ జీవిని సృజించినప్పుడు నరుడు అని చెప్పాడు. ఆ నరుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కాబట్టి ఆయనకి సాటినటువంటి సహాయాన్ని తీసుకొస్తారని నారిని తీసుకొని వచ్చాడు. నరుడు నారి కలిసి మానవులు. ఓకే, పురుష స్త్రీ. ఓకే, సో నరుల కుమార్తెలు అనగా ఈ పురుష ప్రపంచం, పురుష ఆధిక్యతలో ఎవరి బిడ్డవు అని చెప్పేసానంటే, నేను ఎలిజబెత్ కొడుకుని అని యోహాన్ చెప్పడం. ఏమని చెప్తాడు ఆయన? నేను జకర్యా కొడుకును అంటాడు. ఇస్సాకును అడుగుతున్నారు, అయ్యా ఎవరి కొడుకు అంటే, నేను సారా కొడుకుని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు? అబ్రహాము కుమారుడును అని చెప్పేసాను అంటున్నాడు. అంతే కదా. సో పురుషునికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, ఆ పురుషునికి కలిగిన సంతానము నరుల సంతానము, అది కొనసాగుతున్నది. సో నరుల కుమార్తెలు ఆ దేవుని కుమారులు అనగా
దూతలుగా ఉన్నవారు, దూతలు కాదు, గమనించాలి ఇక్కడ. ఎప్పుడు వారు దూతలు అవుతారంటే గబ్రియలు మరలా తన పనిని ముగించుకొని వెళ్ళిపోయినప్పుడు దూత అయిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతున్నాడు? దూత అవుతున్నాడు. వెళ్ళనంతసేపు ఎవరున్నారు? పురుషుడుగా ఉన్నాడు. ఇక్కడ దూతనే, కాకపోతే ఏమో కనిపిస్తున్నాడు ఇక్కడ పురుషునిగా. ఎవరు అయ్యా నువ్వు అని చెప్పి జకర్యా అడుగుతున్నప్పుడు, నేను దేవుని సమ్ముఖమందు ఉండువాడను, నా పేరు గబ్రియేలు అని చెప్పాడు. గబ్రియేలు అనగానే భయపడ్డాడు ఆయన. ఎందుకంటే గబ్రియేలు గురించి అందరికీ తెలుసు, పాత నిబంధన వారికి అందరికీ గబ్రియేలు గురించి తెలుసు, మిఖాయిల్ గురించి తెలుసు అందరికీ కూడా. సో గబ్రియేలు అని చెప్తున్నాడు ఆయన. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏది జకర్యాతోటి మాట్లాడుతూ ఆ పనిని ముగించే అంతవరకు ఆయన పురుష శరీరంలో ఉన్నాడు. ఏమి ఫ్రీడమ్ ఉన్నదంటే గబ్రియేల్కి, నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు, ఇన్స్ట్రక్షన్స్, అక్కడ అగ్రిమెంట్ అవుతుంది. గమనించాలి మాట. ఎవరింతటి వాళ్ళు పారాషూట్లో దిగి పారాషూట్లు ఎక్కటం కాదు ఇది. దూతలు ఎవరు పడితే వాళ్ళు దిగడానికి లేదు. ఎవరినైతే దేవుడు నియమ ప్రకారంగా పంపిస్తాడో వారే రావాలి. వెళ్ళేటప్పుడు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి, తిరిగి వస్తున్నావా లేదా, తిరిగి వస్తున్నావా లేదా, నేను తిరిగి వస్తున్నాను, ఎంత కాలంలో వస్తున్నావు, ఆయనకి గడువు ఇచ్చి పంపిస్తారు. ఇన్ని రోజులు ఈ పనికి అవుతుంది, ఇన్ని రోజుల తర్వాత నువ్వు అక్కడ కూర్చొని తినడానికి త్రాగడానికి వీల్లేదు, ఈ రోజులోగా నువ్వు తిరిగి రావాలి. గ్రేస్ మరొక రోజు చూస్తాము. అయితే అన్ని చూస్తున్నారు పైనుంచి, ఏది రహస్యం కాదు, ఏది రహస్యం కాదు. నేను ఒకవేళ దేవుడితో చెప్పినట్లయితే, ప్రభా నేను ఏం చేయలేదని అంటే, ప్రభుకు అన్ని తెలుసు, నా ఊహకు తెలుసు, నా తలంపు ఆలోచన తెలుసు, నా క్రియ కూడా అన్ని తెలుసు దేవుడికి. ఆ దేవుడు మొత్తం ఓపెన్గా చూస్తున్నాడు. ఈ ఓపెన్గా ఉన్న వాటిని రాసేటువంటి దూతలు వేరుగున్నారు. మన జీవితం, అందుకే యేసుప్రభువు ఏమన్నాడు తెలుసా? భూమి మీద పలుకు ప్రతి మాటకు లెక్క చెప్పాలన్నాడు. అంటే అర్థం ఏంటి? మన జీవితం మొత్తం రికార్డ్ అవుతుంది అక్కడ. ఒక్క సెకండ్ కూడా అటు ఇటు పోవటానికి లేదు. చిన్న ఎగ్జాంపుల్, ఈ సబ్జెక్ట్ కానీ నేను జస్ట్ అర్థం చేసుకొని చెప్తున్నాను. ఒక పాస్టర్ గారు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అది హత్య అని కొంతమంది, అది హత్య కాదని కొంతమంది చెప్తున్నారు. ఓకే, నేనేమంటున్నానంటే, మన రోడ్డు మీద ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా, ఏ హైవే మీదకి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, పెట్రోల్ పంపే కాదు మనకు కావాల్సింది, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి ముందు అందరి దగ్గర కెమెరాలు ఉన్నాయి, పొలంలో కెమెరాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలో కెమెరాలు ఉన్నాయి, దుకాణాల్లో కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ కెమెరాలు లేవు చెప్పండి? ఈ 5 గంటల యాత్రలో ఒకవేళ అన్ని కెమెరాలు తీసినట్లయితే కనీసం 3-4 గంటల ఫుటేజ్ వస్తుంది కంటిన్యూగా, ఎక్కడ మిస్ కాదు. ఏది ఈ పొలం నుండి ఆ పొలం అంత దూరం వెళ్ళేది కదా, ఆ గ్యాప్, ఈ హైవే మీద ఆ హైవే, ఆ గ్యాప్ ఏదైనా మిస్ కావచ్చు, కానీ మిగతావన్నీ కూడా ఉన్నాయిగా. ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా కెమెరా ఉన్నది, ఏ నగరంలోకి వెళ్ళిన కెమెరా ఉన్నది, ఏ సిటీలోకి వెళ్ళిన కెమెరా ఉన్నది, మిస్ కాదు. ఒకవేళ ఇక్కడ మిస్ అవ్వచ్చేమో, కానీ పరలోకంలో ఏ సెకండ్ కూడా మిస్ కాదు. అన్ని రికార్డులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు గబ్రియల్ కిందకు వస్తున్నాడు. 7 రోజుల పని, 8 రోజులు ఎక్కడున్నావు? నువ్వు ఒప్పుకుంటావా? నీకు తెలుసు కదా మరి ఇక్కడ ఏం చేస్తాం సిస్టమ్, మేము చేయమంటావా? 8వ రోజు ఎందుకున్నాడు అప్పుడు చెప్పాలి. ఇదిగో మేము అబ్రహాం దగ్గరికి వెళ్ళాము, జస్ట్ చెప్పడానికి వెళ్ళాము. ఏమని? సొదొమ గొమొర పట్టణాలు నాశనం చేద్దామని ఈ మాట చెప్పడానికి వెళ్ళాం మేము. అయితే ఆయన లేట్ చేశాడు. ఏం లేట్ చేశాడు? ఆయన అన్నాడు, కొంచెం అలసట తీసుకోండి నా ప్రభులారా, కొంచెం అలసట తీసుకోండి, సేద తీర్చుకోండి, ఇదిగో ముఖం కడుక్కోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, ఇదిగో చెట్టు కింద కూర్చోండి అన్నాడు. సరే కూర్చున్నాం. మంచి నీళ్ళు తీసుకొని ఇచ్చాడు, తాకేం కూర్చున్నాం ఇక్కడే. ఆ కొద్దిసేపటి తర్వాత అంటున్నాడు, మీరు తొందరపడకపోతే నేను కొంచెం రొట్టెలు చేసుకొని వస్తాను, కొంచెం క్రొవ్విన దూడని తీసుకొని వస్తాను, సారా అని పిలుస్తున్నాడు. వెంటనే సారా బరిగడు, ఏమిటి అని అంటే, త్వరగా రొట్టెలు చేయండి అంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, కిచెన్లోకి అంటే, నేను వెళ్తున్నాను ఎక్కడికి? పశువుల మందులోకి వెళ్తున్నాను. ఆయన ఇంట్లో సహాయపడే మనిషి కాబట్టి చెప్తున్నాను ఈ మాట. పశువుల మందులకు వెళ్ళిపోయి చక్కని దానిని, క్రొవ్విన దానిని తీసుకొని దాన్ని సిద్ధపరిచి పనివాడికి ఇచ్చి అంటున్నాడు, త్వరగా సిద్ధపరచుకొని రా అంటున్నాడు. ఇప్పుడు వచ్చేసి కూర్చొని మాట్లాడుతున్నాడు. అసలు విషయం మాట్లాడకుండా అన్ని మాట్లాడుతున్నాడు, లేట్ చేస్తున్నాడు. ఇక్కడ త్వరగా అని చెప్తున్నాడు, ఉల్లాసనగర్ వాళ్ళకి చెప్తున్నాడు అన్నమాట. ఏమిటి?
దో చాయ్ లా నా నా అంటాడు వాడు. సాబ్ చాయ్ పియంగే అంటాడు. అని చెప్పేసి అన్న తర్వాత ఎప్పటి వరకు అయితే ఆర్డర్ ఏమో అప్పుడు దాకా చాయ్ రాదు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత చాయ్ వస్తుంది. నీ చాయ్ దగ్గర పెట్టి నేను పోతాను అని చెప్పి ఎన్నోసార్లు వస్తావా? ఓకే. సో అబ్రహాం ఏమంటున్నాడు, వస్తాను త్వరగా వస్తుంది. దూడ కొవ్విన దూడ కోసాము, సిద్ధపరిచాము, కడిగాము, వండుతున్నారు. ఇప్పుడు వస్తుంది. కూర్చున్నాడు. ఎందుకు వచ్చారు వారు అసలు విషయం చెప్పట్లేదు. ఎందుకు ఇప్పుడు భోజనం చేయాలి కదా, భోజనం చేసిందో చెప్తామని చెప్పేసి ఇలాగ భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అబ్రహాముతోటి చెప్పేసే వరకు కొన్ని గంటల సమయం. ఈ రికార్డ్ అక్కడ ఉన్నది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? సొదొమ గొమొర పట్టణాలకు వెళ్ళిపోయారు. మీరు సొదొమ గొమొర నుంచి తొందరగా ఎందుకు వచ్చారు? ఆ పర్వతం దగ్గరికి కూడా వెళ్ళాలి కదా మీరు. లోత్ అన్నాడు, మేము అక్కడ దాకా వెళ్ళలేము, ఇక్కడే ఉంటామని చెప్పేసి అంటే జర్నీ కట్ అయిపోయింది. ఇప్పుడు దూతలు ఇక్కడ ఆలస్యం చేశారు, అక్కడ త్వరపడ్డారు, వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయినప్పుడు వారి శరీరములో మార్చబడతాయి. పౌలు ఏమంటున్నాడు తెలుసా? రెప్పపాటులో మన శరీరములు మార్చబడతాయి. క్షయమైనటువంటి శరీరము అక్షయముగా, మరి ఇది నమ్మితే అది కూడా నమ్మండి. నేను చెప్పే బోధ కూడా ఇదైతే నమ్ముతారు, మీరైతే రూపాంతరం చెందుతారు. ఏమని? రెప్పపాట్లు మేమందరం కూడా కడబోరు మోగినప్పుడు మేమందరం కూడా మారిపోతాము. క్షయమైనది అంటే చచ్చిపోయే శరీరము, చావులే శరీరం. మీరు మారిపోతారు, మరి దూతల శరీరాలు మారవా? అది కూడా రెప్పపాట్లోనే. ఈ మధ్యలో ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్లో శరీరాలు మార్చబడతాయి. ట్రాక్ మీద ఇంజన్ వచ్చేసి ఆ ఇంజన్ భోగి తగిలించుకొని వెళ్ళదు. ఏ భోగి ఏ ఇంజన్కి వెళ్ళాలి, ఎన్ని భోగిలు తగిలించుకోవాలి, అన్ని నియమ ప్రకారంగా నడుస్తూ ఉంటాయి. అన్ని ఒక చోట జరగవు, అది జంక్షన్లో మాత్రమే నడుస్తూ ఉంటుంది. మనకు ఒక జంక్షన్ ఉన్నది. ఆ జంక్షన్ దగ్గర ఆ మధ్యాకాశంలో ఆ అంధకారంలో సింహాసనం వేసుకొని ఈ క్రింద పడ్డ అపవాది అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ తప్పించుకున్నారు, ఇక్కడ తప్పించుకోకుండా పట్టుకోవడానికి. చాలా పెద్ద ప్రొసీజర్ ఇది. బైబిల్ చదవాలి, చక్కగా చదివినట్లయితే అర్థమవుతుంది ఇది. ఆ దేవుని కుమారులు భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్య శరీరం తీసుకున్నారు. మరలా తిరిగి వెళ్ళేటప్పుడు వారు దూత శరీరంతో ఆ స్టేషన్లో మారిపోతాయి. ఇవన్నీ కూడా మన శరీరములన్నీ మీరేమనుకుంటారు? ఇట్లా మాయమైపోతాయి అనుకుంటారా? ఆలోచించండి ఒకసారి. ఏదన్నా శరీరం అట్లా మాయమైపోతుందా? మాయం కాదు అది. అది ఒక ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఆత్మను తీసి మరొక శరీరంలో పంపిస్తాడు. యేసు ప్రభుని చూద్దాం, మీకు అర్థమవడానికి మరలా చెప్తాను మాట. యేసు ప్రభు శిలువ మీద ఏమన్నాడు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తాను అని చెప్పినప్పుడు ఆయన ప్రాణం విడవగానే ఆయన ఆత్మ ఏమైపోయింది? ఆ దేవుడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు ఎక్కడ ఉన్నది? అది దేవుడి చేతిలో అంటే ఎట్లాగే పట్టుకోలేదు 3 రోజులు ఆయన. అదొక ప్రదేశం ఉన్నది, రిసీవింగ్ స్టేషన్ ఒకటి ఉంటుంది. ఆ రిసీవింగ్ స్టేషన్ అధికారి ఎవరు అనంటే ఇచ్చినవాడు. ఆత్మ ఎవరైతే ఇచ్చారో ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి ఆ రిసీవింగ్ స్టేషన్లో ఆయన పొందుకుంటున్నాడు, దాన్ని భద్రముగా ఉంచాడు. ఆ ఆత్మ ఆ స్టేషన్లో విశ్రాంతిని పొందుకుంటుంది. ఆ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న దేవుని కొరకు హతసాక్షులైనటువంటి వారి ఆత్మలో బలిపీఠము కింద. బలిపీఠం కింద అంటే వాళ్ళ ఆత్మలు పెట్టుకుని దాని మీద బలిపీఠం కట్టలేదు. క్రింద బినీత్ అంటారు దానిని. అండర్ ద ట్రీ అని చెప్పరు. అండర్ ద ట్రీ అంటే అర్థం ఏంటి? చెట్టు కింద కూర్చున్నాడు అని చెప్పి. అవునా? చెట్టు క్రింద అని అంట. మన చెట్టు కాదు, చెట్టు కొమ్మల క్రింద కూర్చున్న. వాస్తవం అయితే చెట్టు క్రింద అంటే వేళ్ళ కింద ఉండాలి. సో బినీత్ ద ట్రీ అంటారు ఇంగ్లీష్లో. బినీత్ అంటే అర్థం ఏమిటి? దాని షాడలో కూర్చున్నారని చెప్పేసి కాదు. సో దేవుని ఆత్మలు ప్రకటన గ్రంథం చూపిస్తే ఆ ఆత్మలు దాని మీద బలిపీఠం పెట్టినట్టు కూర్చి చూపిస్తారు. అట్లా ఉండదు. అది బలిపీఠం మీదకి రావడానికి ఒక ప్రత్యేకమైన ఆదరణ కలిగినటువంటి సన్మానము కలిగిన ప్రదేశంలో వారు ఉన్నారు. సన్మానం. దేవుడు అలాగ ఏమంటారు? మన మాంసం కోట్లోకి వెళ్ళినట్లయితే నేను ఒక్కోసారి వెళ్తూ ఉంటాను, సండే మార్నింగ్ ఇక్కడికి వెళ్తూ ఉంటాను. అన్ని తీసుకొస్తారు, బండ్లోంచి తీసుకొచ్చి మొత్తం కింద వేస్తారు, అన్ని కింద పడేస్తూ ఉంటారు.
అప్పుడే నేను షాప్ ఓపెన్ చేసేటప్పుడు వెళ్తూ ఉంటాను. ఆ తర్వాత ఒక్కొక్కటి తీసి తగిలిస్తా ఉంటారనమాట. ఆ క్యాచ్ అయ్యి అంటే ఇదిలోంచి ఇది అని అంటే ఓకే. మరలా 11 గంటలకు వెళ్ళేటప్పుడు చూసి ఇయన్నీ పైకెక్కుంటాయి. అలా మాంసం పడేసినట్లుగా మన ఆత్మలు పడేయడు దేవుడు అక్కడ. గౌరవం, విలువ. ఎందుకంటే నీవు నా కొరకు జీవించావు కాబట్టి నీకు నేను ఇచ్చేటువంటి సన్మానం ఇది అంటున్నాడు ఆయన. సో క్రీస్తు యేసు యొక్క ఆత్మ ఆ దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి మూడవ దినమున వెళ్ళిపోయిన ప్రాణము వెళ్ళిపోయిన ప్రాణం ఏది లిమిటెడ్ ఆఫర్లో ఉన్న ప్రాణం ఉంది కదా 100 సంవత్సరాలు, అందులో ఆయన 33 సంవత్సరాలు జీవించాడు. 34వ సంవత్సరంలో అయిపోయింది, యాత్ర అయిపోయింది. ఇప్పుడు ఆ అన్లిమిటెడ్ ప్రాణం తీసుకొని ఆ దైవ రూపం తీసుకొని ఏది పరలోకంలో విడిచిపెట్టి వచ్చాడు కదా ఆయన, దేవుడి స్వరూపంలో ఉండుట, ఆయనకి సమానంగా ఉండుట, ఆ సింహాసనం కూర్చుండుట భాగ్యమని ఎంచక ఆయన నరుడిగా మార్చబడి వారి యొక్క దాసుడిగా మార్చబడి వచ్చాడు కదా. మరలా తిరిగి తీసుకొని పరలోకమందును భూమి మీద ఉన్న సర్వాధికారము నాకు ఇవ్వబడిందని చెప్తున్నాడు కదా. ఆయన వచ్చేటప్పుడు ఆ ప్రాణము ఆత్మ అదే గాయపడిన శరీరంలోకి వచ్చింది. అదే గాయపడిన శరీరంలోకి. అందుకు తోమంటున్నాడు, ఇది నిజమైతే నాకు ఆ శరీరమే చూపించన్నాడు. ఇది నిజమైతే ఆయనకి ఇవ్వాల్సింది అదే శరీరము, ప్రభుకి ఇచ్చేది అదే శరీరం, ఇంకొక శరీరం కాదు. ప్రభుకి ఇవ్వాలనుకున్నట్లయితే మరీ అవసరం ఏమొచ్చింది? ఆదమును సృజించినట్లుగా మట్టితోటి సృజించి ఇదిగో నా కుమారుడిని పంపించవచ్చు కదా, పంపించలేదు. ఎందుకంటే పాపము నరుని కారణంగా వచ్చింది కాబట్టి నరుని కారణముగానే పాపము తీసివేయబడాలి. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తు అదే ఆత్మ, అదే ఆత్మ ఆయుష్ పొడిగించబడుతుంది. ఆత్మ అది లాజరు చనిపోయాడు, ఆయన ఆత్మను దేవదూతలు వచ్చేసి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఈ శరీరంలోకి ఆత్మ వస్తుంది. మరి మనం కూడా నమ్ముతున్నాం కదా, సమాధులు తెరవబడితే నమ్ముతున్నాం కదా, మనం తిరిగి మరలా లెగుస్తా నమ్ముతున్నాం కదా. మనం నమ్ముతున్నప్పుడు కొళ్ళిపోయిన శరీరం ఎలా? కొళ్ళిపోయిన శరీరం ఎలా? దేవుడికి తెలుసు ఆ కొళ్ళిపోయిన శరీరం మొన్నది తిరిగి మట్టిగా మార్చబడేది. ఆ ఆకారము, ఆ రూపము, ఆ ఎత్తు, ఆ పరిమాణం ఏమిటో దేవుడికి తెలుసు. మరలా అదే ఇస్తాడు. లేకపోతే మార్త మరి అంటేది మా తమ్ముడు కాదు, ఈయనెవరో, మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు? ఎలీషా దగ్గరికి షునేమిరాలు వెళ్ళి అంటున్నామా, నన్నెందుకు నువ్వు బాధ పెట్టావు? నేను అడిగాను నిన్ను కొడుకుని, నా కొడుకే నాకు కావాలి. చనిపోయాడు. ఎవరినో తీసుకొని ఇచ్చినట్లయితే అప్పుడేమనేది, ఆ రోజు మోసం చేసి ఈ రోజు కూడా మోసం చేశాడు. ఆమె కుమారుడు మరలా తిరిగి ఆమెకే ఇవ్వబడ్డాడు. మన శరీరం తిరిగి మనకే ఇవ్వబడుతున్నది. అయితే ఈ పరిమాణములు ఇవన్నీ మనం చూస్తున్నాం. మరి ఏ రూపంలో ఉంటుందో మనకి తెలియదు కదా. ముగింపు ఎలాగుందో ఆ రూపంలోనే ఉంటుంది అక్కడ. మోస్ట్లీ మన ముగింపు ఇక్కడ ఎలాగున్నదో అక్కడ ఆరంభము అలాగనే ఉంటుంది. కాకపోతే అందులో రోగం ఉండదు, అందులో వ్యాధి ఉండదు, అందులో బలహీనత ఉండదు, అందులో నొప్పి ఉండదు, ఆ హృదయంలో కలవరం ఉండదు, ఆ హృదయంలో కన్నీరు ఉండదు, ఆ హృదయంలో చింత ఉండదు, భయం ఉండదు. సో అటువంటి ఒక జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. సరే, నేను ముగింపులోకి వస్తున్నా. దేవుడు దూతలకు శరీరములు ఇచ్చినప్పుడు, పురుష శరీరములు ఇచ్చినప్పుడు, క్రీస్తు యేసు కూడా శరీరం ఇచ్చినప్పుడు పురుష శరీరం ఇచ్చినట్లుగానే అయితే దూతలు ఏం చేశారంటే ఇక్కడ శోధనలో పడిపోయారు. గబ్రియల్ కాదు, గబ్రియల్ మిఖాయిల్ గురించి నేను చెప్పట్లేదు. వారు ఎన్నోసార్లు వచ్చారు, పోయారు, ఇప్పటికీ వస్తున్నారు, పోతున్నారు. వారెన్నడూ శోధనలో పడిపోలేదు. వారు ఇప్పటికీ శోధనలో పడిపోయే ఛాన్స్ ఉన్నది. అయితే ఇక్కడ ఎవరు? ఈ నరుల కుమారులు అని చెప్పారు కదా. పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి దూతలు నరుల కుమారులు. కుమార్తెలను చూసి దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి వారు చక్కని వారని చూచి ఇక్కడే సెటిల్ అయిపోయారు. లాస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. విశ్వామిత్రుడి గురించి మీరు విన్నారు ఎప్పుడన్నా? విశ్వామిత్రుడి గురించి, ఆయన ఒక ఋషి, ఒక ముని కదా. ఆయన తపస్సులో నంబర్ 1. ఆయన తపస్సు చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఆయన ఎన్నడూ కూడా భంగం చేయడు. ఆయన తపస్సులో ఉన్నప్పుడు ఆ తపస్సులోనే ఉంటే, ఆ తపస్సును పరీక్ష చేయడానికి ఆ దైవలోకము నుండి ఆ బ్రహ్మ దగ్గర నుంచి ఎవరు వచ్చారట? ఒక అప్సర వచ్చింది. ఆమె పేరేమిటి? మేనక. ఆమె వచ్చేసి ఆయన ఉన్న ప్రదేశంలో నాట్యం ఆడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. కళ్ళు తెరిచేశాడు. కళ్ళు తెరిచేశాడు. ఆయన తపస్య భంగం
అయిపోయింది. ఓకే, మనం మానవ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటుంది. దూతలు వచ్చినప్పుడు కూడా వారికి కూడా ఆకర్షణ కలిగింది. ఎవరైతే నిలబెట్టుకున్నారో వారిలో గబ్రియలు, మిఖాయిలు, ఇక కొంతమంది కనిపిస్తున్నారు. ఎక్కడ? యేసుప్రభు పుట్టినప్పుడు గొల్లలందరూ వచ్చారు కదా, వారందరికీ సువార్త చెప్పినప్పుడు దూతల సైన్య సమూహం మధ్యాకాశంలో ఇలాగ నిలబడి వారందరూ కూడా దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి పాట పాడుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. వారిలో ఎవ్వరు శోధనలో పడలేదు. ఎవరైతే శోధనలో పడ్డారో వారికి దేవుడు ఏమన్నా అంటే, మీరు శోధనలో పడిపోయారు కదా, సరే మీకు నేను ఒక ఆప్షన్ ఇస్తున్నాను. ఏమిటది? ఏమంటారంటే దానికి ఒక రెమెడీ ఇస్తున్నాను. అదేమిటనగా, మీరు ఇక్కడే ఉండిపోండి, పెళ్లి చేసుకోండి, కుటుంబాన్ని పెట్టుకోండి. పెళ్లి చేసుకున్నారు, కుటుంబాన్ని ఇక్కడ స్థాపించుకున్నారు. వీరికి కలిగినటువంటి సంతానము మనలాంటి సంతానం కలగలేదు, ఆ జానుబాహులు పుట్టారు. ఇది డిఫరెన్స్. వీరు శూరులు. వారికి ఏమని పేరు పెట్టారు? నెఫీలీలు అని పెట్టారు. వారు అంతకు ముందు ఉన్నారు, తర్వాత కూడా ఇప్పుడు కొంతమంది నెఫీలీలు ఉన్నారు. ఆ జాతి నడుస్తుంది, మనకు తెలియదు కొంతమంది ఉన్నారు అక్కడలో. ఓకే, సో దేవుడి క్రియలు మన ప్రపంచంలో ఇక్కడ చేస్తున్నాడు, వేరొక ప్రపంచంలో ఏం చేస్తున్నాడు మనకి తెలియదు. అవి మనకు రహస్యం, అవన్నీ కూడా అవి మర్మముగా ఉన్నాయి. కొంచెం వెతుక్కుంటూ వెళ్తే కనిపిస్తుంటాయి. మరలా నేను కొన్ని రోజుల తర్వాత మీకు వేరొక ప్రపంచంలోకి తీసుకొని వెళ్తాను. ఇంకొక ప్రపంచంలో దేవుడు ఎలా పని చేస్తున్నాడో చూపిస్తాను నేను. ఈ ప్రపంచంలో ఇక్కడ ఇప్పుడు సువార్త పని నడుస్తుంది. ఈ సువార్త పనిలో యేసు ప్రభు నిజరక్షకుడని, ఆయన ద్వారా తప్ప, ఆయన నామములో తప్ప ఏ నామములో కూడా రక్షణ లేదని నీ మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే, నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే, మార్గము సత్యము జీవమైనటువంటి ప్రభువు మధ్యాకాశంలోకి వచ్చేటప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఈ సమయంలో దేవుడి కృప గురించి మనం చూస్తున్నాం. 120 సంవత్సరములు, ఎన్ని? నోవహు కాలంలో 120 సంవత్సరముల దీర్ఘ శాంతాన్ని చూపించాడు. నోవహు ప్రళయం దగ్గరికి నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు దేవుడి దీర్ఘశాంతం దగ్గర ఆగిపోదాం. దేవుడి గురించి చెప్పేటప్పుడు మనుషుల్లాగా చెప్పకూడదు. ఆయన చూపించేటప్పుడు ఇది రాక్షసులాగా చూపించకూడదు. ఆయన కోపం వచ్చేస్తే ఏదని చేసేస్తాడు. ఆయన ఏసే కోపం వస్తే కొడతాడని చెప్తారు పిల్లలకి. ఏసే కోపం రాదు, ఏసే ఎన్నడు కొట్టడం. ఏసే కొట్టిన వారిని కూడా చేర్చుకునేవాడు ఆయన. ఆయన గుద్దిన వారిని, హింసించిన వారిని, సిలువేసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని కూడా చేర్చుకునేవాడు ఆయన. ఆయన ఎన్నడూ కూడా కొట్టడం. సో యేసయ్య గురించి చెప్పేటప్పుడు ప్రేమామయుడిగా చెప్పాలి. ఆయన గురించి చూపించేటప్పుడు గౌరవం చూపించాలి. మన పిల్లలకి నేర్పించేటప్పుడు ఆయన పట్ల మనకి ఆయనకున్న అధికారమును చూపిస్తూ ఆయన ఎంత వినయం కలిగిన వాడు, ఎంత మనుష్య హృదయానికి దగ్గరగా ఉన్నవాడు చూపించాలి. అందుకని భయపెట్టకూడదు. ఆయన కొడతాడు అని చెప్పేసి దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వేమి చేసావు, దాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్తావో దేవుడు తీర్పు తీరుస్తాడు. భూలోకంలో మనందరికీ కూడా ఎన్ని పాపములు మనలో ఉన్నా కూడా మనకి దేవుడు ఆయుష్నిచ్చాడు. ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు కాలంలో కూడా 120 సంవత్సరాల ఆయుష్ దేవుడు వారికి ఇచ్చి, రండి దగ్గరికి రండి పిలిచాడు. ఆయన రాలేదు ఎవరు కూడా. రాకపోతే ప్రభా ఎవరు రావట్లేదని అంటే నోవహు అంటున్నాడు, సరే నువ్వు పద, నీ భార్యను తీసుకో, మళ్ళీ ఎదురు చూస్తున్నాడు కదా, మరి నేను ఒక్కడిని వెళ్తే ఎట్లాగా అని అంటే, ఆమెను కూడా పిలువ అన్నాడు. ఆమె వచ్చేటప్పుడు ఏమంటుంది, అయ్యా నేను ఒక్కడిని వస్తే మరి నా పిల్లలు 3 ఉన్నారు, ముగ్గురిని కూడా పిలువ అంటాడు. ఆ ముగ్గురు ఏమంటున్నారు, మా ప్రాణం అక్కడ ఉన్నది. ఎక్కడ? ఆ ముగ్గురు కూడా పిలువ అంటున్నారు. 8 మంది కలిసి 8 మంది ప్రయాసపడ్డారు, 8 మంది ఓడ కట్టారు, 8 మంది సువార్త చెప్పారు, 8 మంది విశ్వాసం పొందారు. కాబట్టి 8 మంది రక్షణ కూడా పొందుకున్నారు. వారు ఉన్నది కదా, నీటి ద్వారా వారు రక్షణను పొందుకున్నారు. కాబట్టి మనము కూడా రక్షణ పొందుకున్నాం, వారు కూడా రక్షణను పొందుకున్నారు. వారు ఎలాగైతే నీటి ద్వారా రక్షించబడ్డారో మనము ఆ నీటి మార్గముగా యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము కూడా రక్షించబడ్డాం. ప్రభు యొక్క రాకడలో మనకు క్రొత్త శరీరం ఇవ్వబడుతుంది. ఇది క్షయమైపోయేటిది, అది అక్షయమైనటువంటిది. ఓకే, ఆ శరీరం కొరకు మనం వెళ్తున్నాం. సో నెఫీలీల గురించి అర్థమైనట్లుంది. నెఫీలీలు ఎక్కడి నుంచి వచ్చిన వారు కాదు, దేవుని దూతలుగా ఉన్నవారు మనుషులుగా మార్చబడి పురుషులుగా ఉన్నటువంటి వీరు ఆ స్త్రీలను వివాహం చేసుకున్నప్పుడు వారికి కలిగినటువంటి సంతానము
మన సహజంగా అడుగుతూ ఉంటాం. ఏమని అడుగుతుంటాం? ఈ పిల్లోడికి ఇంత హైట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ డ్యాడీ హైట్ వచ్చిందంటారు. ఎవరో ఒకళ్ళు ఉంది కదా కాంట్రిబ్యూషన్ అందులో. వాళ్ళ మమ్మీ మంచి హైట్ ఉందని చెప్పేస్తాను. ఓకే. రాదు అని అంటే పిల్లలు కొంచెం మీ మమ్మీ ఇంతే, మీ డ్యాడీ ఇంతే, నీకు ఎక్కడి నుంచి వస్తుందని అంటారు మనం. ఉన్నది కదా. మరి ఆ దూతలు వచ్చినప్పుడు వారికి ఏ పర్సనాలిటీ దేవుడు ఇచ్చిన, కాకపోతే మనుషులకు భిన్నముగా కొంచెం కొంచెం సుపీరియర్గా ఉన్నారు వారు. 6 ఉండొచ్చు, 7 ఉండొచ్చు. ఇస్రాయల్ దేశంలో 5.5 యావరేజ్. ఆ ఇస్రాయల్ దేశంలో 5.5 యావరేజ్. అందులో పెద్దోడు ఎవరు అంటే సౌలు. ఆ జానబహుళ్ళ కనిపించేవాడు. ఆ తర్వాత పెద్దోళ్ళు ఎవరంటే దావీదు యొక్క 3 అన్నయ్యలు. మరి దావీదుని చూసినట్లయితే కాకపోతే జక్కై కంటే కొంచెం పెద్దోడు, మరీ పొట్టోడు కాదు. జక్కై కంటే కొంచెం, జక్కై మరీ కొంచెం కిందకు ఉంటాడు. ఓకే. సో సాధారణమైనటువంటి హైట్లో ఉన్న వారి కంటే దేవుడి దగ్గర నుంచి వచ్చారు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మిలిటరీలో ఒకసారి చూసినట్లయితే మిలిటరీలో కూడా ఆ మిలిటరీలో కొంతమంది రాజు దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు. ఆ సైన్యంలో కొంతమంది ప్రధానమంత్రి దగ్గర ఉండే వారందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు. ఎంతమంది నిన్న మేము బండిలో వస్తుంటే క్యా ముచ్చి అని చెప్పేసిన మన పిల్లలందరూ కూడా. అంటే ఒక ఆయన కానిస్టేబుల్ వెళ్తున్నాడు అనమాట. ఆయన బండి మీద కూర్చున్నాడు. మంచి మీసాలు చెవులు దాకా వచ్చినాయి ఆయనకి. మా నాన్నగారు మీసాలు కూడా ఇక్కడ దాకా ఉంటాయి. హోటల్స్కి మీరు వెళ్ళి చూడండి. 5 స్టార్ హోటల్స్లో ఎంటర్ అవ్వగానే, 5 స్టార్లో మీ బండి దిగగానే మీకు ఫస్ట్ ఎదురైది ఎవరంటే ఆ మిలిటరీ డ్రెస్ లాంటిది వేసుకొని, రకరకాల బ్యాడ్జీలు పెట్టుకొని, టోపీ పెట్టుకొని, ఇంత లావు మీసాలు కలిగిన 50,000 ₹1,00,000 జీతం కలిగిన డోర్ కీపర్ దొరుకుతాడు. మేనేజర్కి లేదు అంత జీతం, ఈయనకు మీసాలు కొని అంత జీతం. సో దేవుడు దూతలను పంపించినప్పుడు ఏ శరీరంతో పంపించాడో తెలియదు. పురుష శరీరం కాదు. ఆకారం ఎంత పెద్దది! మనిషి ఆకారం కంటే కొంచెం పెద్దగా, కొంచెం సుపీరియర్గా, కొంచెం బలం ఎక్కువ. ఎందుకు? వారు దూతలు పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు కదా. వారి తిండి వేరుగున్నది కదా. వారి మొత్తం వేరు కాబట్టి వారికి పుట్టినటువంటి పిల్లలు ఆ జానుబాహుల్నే నెఫీలీలు అంటారు. వారే శూరులు, వారే వీరులు మనకి కనిపిస్తున్నారు అన్నమాట. ఈ శూరులు కొంతమంది ఇంకొన్ని ఉన్నారు. ఓకే. సో ఇక్కడతో మన యొక్క ధ్యానమును మనం ముగించుకుందాం. మిగతా విషయాల్ని వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక.